హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ ఉమ్మ. ఒక స్ట్రాంగ్ లీడర్‌తో ఉన్నామండి. సో, లీడర్ అనంగానే చాలామంది అనుకుంటారు డైరెక్ట్‌గా పాలిటిక్స్‌కి రాలేదండి. ఉద్యమకారురాలుగా తను అక్కడ ప్రస్థానం మొదలుపెట్టి, ప్రజలు తనని ఎన్నుకొని తనకొక మంచి పదవి ఇచ్చారు. ఆవిడ ఎవరో కాదు, మన గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారితో ఉన్నాం ఈరోజు. సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళ అంటే మామూలు విషయం కాదు కదా! పైగా తను పోరాటంలో పాల్గొనడమే కాదు, ఆ తర్వాత కూడా 2 సార్లు వారు ఎమ్మెల్యేగా మా నియోజకవర్గం నుంచే గెలిచారు. తను వీరవనిత. మనం ఏమాత్రం కూడా వారితో పోల్చుకునే విషయమే కాదు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆయన ఆహ్, గులాబీ జెండా పట్టడం, ఒక పార్టీని పెట్టడం, తద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేస్తున్న కృషిలో మనం ఇసుకరేణువంత పార్టిసిపేషన్ ఉండడం అనేది మనకు అదృష్టం అనే చెప్పాలి. అంటే ఒక గోల్‌తో వెళ్తున్నప్పుడు ఆ గోల్‌ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అంత పెద్ద టాస్క్‌తో వెళ్ళిన కేసీఆర్ గారు ఆఖరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మాట చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక భరితమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఆ ఆ పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకునే క్రమంలో వారు వెంట నడవడం అనేది మాకు దొరికిన అవకాశం, అదృష్టం అని నేను భావిస్తాను. సో, చాలా టఫ్. అంటే యాజ్ ఏ లేడీగా చాలా ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి. మీరు పోరాటం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి, మీరు ఎలాంటి పరిస్థితులు అంటే గివ్ అప్ ఇద్దాము, లేదు నాకెందుకు ఇదంతా అన్న టైమ్స్ ఏమైనా వచ్చినాయా? అంటే అంత ఈజీ కాదు. బయటికి వెళ్ళడం, 10 మంది ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమే కానీ, 10 మంది ప్రాబ్లమ్స్‌తో మీ దగ్గరికొస్తూ, మీ మీద అవును. నమ్మకంతో మీరు చేస్తారనే చాలామంది మీ దగ్గరికొచ్చారు. అండ్ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించింది చెప్పాలనుకుంటే. మామూలుగా కన్నా అంటే పార్టీ పరంగా పక్కకు పెడితే ప్రజల్లో బాగా ఆదరణ ఉంది అనేది ఇది వినికిడి. ఒక ప్రజాప్రతినిధిగా పని చేసుకోవటం అనేది పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. మహిళలైనా, ఈరోజు జెంట్స్ అయినా, ఎవరైనా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సమానంగా చేయగలరు. కేపబిలిటీ ఈస్ దేర్. ఇంట్లో హోమ్ మేకర్ నుంచి మొదలుపెట్టుకుంటే అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్‌తో పోల్చుకుంటే వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అన్ని రంగాల్లో మనం ఉన్నాం. ఈ రంగంలో లేము అనేది ఎక్కడ కూడా ఈ రంగంలో ఆడవాళ్ళు లేరనే రంగమే లేదు. అంత గొప్పగా మహిళలు ముందుకెళ్తున్న సందర్భంలో రాజకీయాలలో ఒక ప్రజాప్రతినిధిగా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సమానంగా పనిచేయగలరు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఉద్యమ నేపథ్యంలో ఆడవాళ్ళు ఉండడం అనేది కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ కూడా పార్టీలో ఉన్న నాయకులు ఇంక అందరూ కూడా ఒక సోదరిలాగా నన్ను చూసుకునేవాళ్ళు. కేసీఆర్ గారైతే నన్ను బిడ్డగా చూసుకునేవారు. ఆ విధంగా నేను ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయగలిగినాను. వారిచ్చిన ఏ కార్యక్రమానైనా, ఏ బాధ్యతనైనా దాన్ని సంపూర్ణంగా నిర్వహించే ప్రయత్నం చేసిన సందర్భంలో నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మా వారే కాదు, మా అమ్మ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిల్ని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఓకే. వాళ్ళని నేను అమ్మకి అప్పజెప్పి వెళ్ళాను అంటే నాకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మకి అప్పజెప్తాను. అంటే మా అమ్మ మీద ఎంత విశ్వాసం ఉంటే నేను అంత అప్పజెప్తాను. నాకు ఆ మెంటల్ సపోర్ట్ అనేది మా అమ్మ దగ్గర నుంచి అండ్ డెఫినెట్‌గా నా హస్బెండ్ నుంచి ఆ సపోర్ట్ ఉంది. కేసీఆర్ గారి ఆశీర్వాదం. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకట్లా ప్రోద్బలం ఇచ్చినారు. ఉద్యమ సమయంలో నాకు సరే ఉంటాయి. మనము మన జిల్లా గాని జిల్లాకి కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ బై ఎలక్షన్స్ టైంలో నెల రోజులు ఉండాల్సొస్తే, 20, 25 రోజులు ఉండాల్సొస్తే, అది అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని, మన టీమ్‌ని తీసుకెళ్ళి, ఆ ఎలక్షన్స్‌లో మనం ఖచ్చితంగా మెజారిటీ సాధించాలి. ముఖ్యంగా ప్రజల్ని, ఓటర్లని మోటివేట్ చేయడం అనేది చాలా ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. వాటన్నిటిలో కూడా చేయగలిగాము అంటే కేసీఆర్ గారి మాకు ఎప్పుడు చెప్తున్న విషయాలే. ఆయన చెప్పే విషయాలన్నీ కూడా నిజంగా చెప్తున్నా. ఒక బోధనలాగా వాటన్నిటిని కూడా మేము మనసులో పెట్టుకొని పనిచేసినామని చెప్పాలి. ఏది జరిగినా ఆల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. సూపర్. యాదగిరి గుట్ట కూడా ఐ మీన్ కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఎస్. అక్కడ చాలా డెవలప్ అద్భుతం. చేశారు. అదంతా చాలా డెవలప్ అయింది. అదొక అద్భుతం అమ్మ. ఇంక మనం చిన్న పదం డెవలప్ అని చెప్పడం అనేది చాలా చిన్న పదం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలుగా చూసుకున్నా, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఏం జరిగినా ఎప్పుడు కూడా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చిన డబ్బుల్నే ఇతర అవసరాలకు వాడుకున్నారు తప్ప, ఆ దేవాలయ అభివృద్ధి కోసం ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. దాతల ద్వారా ఏదో కొన్ని వస్తే ఆ దాతల ద్వారా చేసిన పనులే తప్ప ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆ దేవాలయానికి వచ్చిన సంగతి లేదు. కానీ కేసీఆర్ గారికి ఏందంటే తిరుపతి లాగా మనకు కూడా మన తెలంగాణకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. అలాంటి దేవాలయాన్ని మనం గొప్పగా గనక దాన్ని అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం.
కానీ అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతుందని నేను ఊహించలే వాస్తవంగా. నేను కూడా అనుకోలేదు. సార్ చెప్తూ ఉంటే వినేవాళ్ళం గానీ, సార్ చెప్పి ఊరుకోలేదు. అసలంటే ఒక ముఖ్యమంత్రి ఇంత పట్టుబట్టి దాదాపు నాకు తెలిసి ఆ దేవాలయం పనులు పూర్తయ్యేంత వరకు 60, 70 సార్లు వచ్చుంటారమ్మా. 60, ఒక 70 సార్లు. ముఖ్యమంత్రి స్వయంగా రావటం అంటే మీరు ఆలోచించండి. అదే 60, 70 60, సార్లు 70 అంటే సార్లు ఆ ఈజీ. దేవాలయానికి రావడం, అనేక సార్లు సమీక్షా సమావేశాలు పెట్టడం. ఆయన ఆయన మనసులో ఏముందో మనకు అర్థం కాకపోయేది కానీ, ఆయన చెప్పి ఆ పని జరిగిన తర్వాత చూస్తే ఇంత బాగుందా అని అనిపించేంత గొప్ప ఆలోచనతో తను చేపించారు. స్థపతులతోని పూర్తిగా మన పద్ధతుల ప్రకారమే, మరి ఆగమ శాస్త్ర ప్రకారమే దాన్ని నిర్మింపజేశారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరు నమ్మరేమో, అంత పెద్ద కట్టడంలో అంటే బునాది నుంచి రాయితో మొదలుపెట్టారు. గోపురం వరకు రాయే. ఎక్కడ సిమెంట్ వాడలేదు, సున్నం వాడలేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలీదు మేడం. చాలా నేను మందికి తెలీదు. వెళ్ళాను అంత ఆ, వెళ్ళాను కానీ మాకు కూడా నిజంగా చాలా మంది శిల్పులు, దాదాపు 2000 మంది శిల్పులు అహోరాత్రులు కష్టపడి 3 సంవత్సరాలు పని చేస్తే ఆ పని పూర్తయింది. ఆ దేవాలయ నిర్మాణం అనేది పూర్తయిందని చెప్పాలి. చాలా గొప్పగా, అంటే ఆయన ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, ఈ జనరేషన్స్లో ప్రపంచంలో ఇంత గొప్పగా ఒక రాతి కట్టడాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ గారిదే. దానికి గ్రీన్ యాపిల్ అవార్డు కూడా వచ్చింది. అట్లా అదొక అదృష్టం. నా నియోజకవర్గంలో ఆ దేవాలయం ఉండడం, దేవుడి అనుగ్రహం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంత గొప్ప నిర్మాణం జరగడం అనేది ఎప్పుడో మా అమ్మ వాళ్ళు చేసుకున్న పుణ్యమో, మన పూర్వజన్మ సుకృతమో కానీ, కేసీఆర్ గారి పాలనలో అలాంటి రాతి కట్టడం, అద్భుతమైన కట్టడం రావటం అనేది నిజంగా కూడా మన, అంటే ఈ ఒక చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం, అది చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం. అవును. అదొక మొత్తం మార్క్ లాగా, ఒక Yes. మార్క్ లాగా నిలిచిపోయింది. సో చూస్తే చుట్టుపక్కల భూముల రేట్లు కూడా బాగా పెరిగినాయని అండ్ మీరన్నారు అంతకు ముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్‌లో అక్కడ ఒక చిన్న భూమి అమ్ముకుంటే ఒక బిడ్డని డాక్టర్ చేయొచ్చు. ఒకళ్ళు That's మంచి true. ఒక వాళ్ళ That's true. బిడ్డకి మంచిగా పెళ్లి చదివించచ్చు. చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, Correct. ఘనంగా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. నిజమే అమ్మా అది. వాస్తవంగా అంటే మా ప్రాంతము చాలా డ్రాట్ ఏరియా, అంటే కరువు పీడిత ప్రాంతం. ఆ, వ్యవసాయ రైతులు కూడా గోసపడ్డ ప్రాంతం, వలసపోయిన ప్రాంతం. తర్వాత కొంచెం ధైర్యం గల రైతులు, అక్కడున్న ఒక మంచి లీడరు బొందుల నరసింహారెడ్డి గారని, వారు నార్మాక్ చైర్మన్గా ఉండే. సో వారు ఏం చేశారంటే, రైతుల్ని ఆ, ఉత్సాహపరుస్తూ పాడి రైతుల వైపు, పాడి రైతుగా మార్చారు. అంటే పాడి గేదెల వల్ల జీవనోపాధి కొనసాగించుకోవచ్చు అని వారు ఇచ్చిన ప్రోత్సాహంతో మా నియోజకవర్గంలో చాలా మంది రైతులు పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డారు. సో అట్లా పాడి రైతులు ఉన్నప్పటికీ కూడా 2003, 2004 ప్రాంతంలో పశువులకు గడ్డి లేక అల్లాడిపోయిన ప్రాంతం కూడా, గడ్డి కొనుక్కొచ్చుకొని పశువుల్ని సాదుకున్న సందర్భాలు, సాదలేని గడ్డి కూడా కొనుక్కోలేని రైతులు కబేలాలకు పశువులు పంపించిన పరిస్థితి. అంత ఘోరమైన ప్రాంతం మా ప్రాంతం. ఈవెన్ మొత్తం ఫ్లోరసిస్ నీళ్ళు, ఆ ఫ్లోరసిస్ నీళ్ళ వల్ల కూడా చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేకుండే. అట్లాంటి ప్రాంతం ఎట్లా బాగుపడుతుందో అనుకున్నాం కానీ, కేసీఆర్ గారి హయాంలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదలు వాళ్ళు యాదగిరిగుట్టకు వచ్చిన రోజు నుంచి కూడా భూముల ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చినాయి. పేదవాడికి ఒక గుంట భూమున్న గుండె నిండా ధైర్యం వచ్చింది. అంటే ఒక గుంట భూమి అమ్ముకున్న, వాస్తవం అది నేను చెప్పింది, గుంట భూమి అమ్ముకున్న ఆడపిల్ల పెళ్లి ఘనంగా చేయొచ్చు, పిల్లల్ని ఎంతవరకు అంటే అంతవరకు చదివించేంత ధైర్యం ఆ రోజు భూ యజమానులకు వచ్చింది. అది వాస్తవంగా కేసీఆర్ గారి పుణ్యం. సరే, లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు కాస్త కోలుకున్నారు, మధ్యతరగతికి వచ్చినారు. మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు అద్భుతంగా సంపాదించుకున్నారు. రియల్ ఎస్టేట్ బాగా కొనసాగిందమ్మా. ఈవెన్ నేను కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది కూడా. నిలదొక్కుకోగలిగినాను అంటే కేసీఆర్ గారి పుణ్యం. అక్కడ భూముల ధరలు పెరగడం, తద్వారా మేము కూడా ఒక దగ్గర భూమి కొనుక్కోవడం, అమ్ముకోవడం, అట్లా మేము కూడా కొంత సెటిల్ అయ్యామని చెప్పాలి. సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చారు. Hmm. బేసిక్ గా సామాన్యులకి ఏదో 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే కామన్. బట్ ఎంత ఎంత ఉన్నా ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళందరికీ రైతు బంధు వచ్చిందని దాని మీద కొంత వ్యతిరేకత ఉంది. అమ్మా, మీరు మంచి ప్రశ్న వేసినారు. అంటే చాలా మంది ఎవరు ఈ ప్రశ్న వేయలే నన్ను, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేలము ఒకనొక టైంలో ఫస్ట్ విడత రైతు బంధు ఇచ్చిన తర్వాత మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇట్లా కూర్చున్నప్పుడు చాలా బాగా డిస్కస్ చేస్తారు సార్. ఆ టైంలో మేము కూడా అడిగాం, సార్ దీనికి ఒక స్లాబ్ పెడితే బాగుంటుందేమో, 20 acres వరకు, 15 acres వరకు అని అట్లా ఇస్తే బాగుంటుందేమో సార్ అని. మేము కొందరు ఎమ్మెల్యేలు
ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఆయన అన్న మాట ఏంటంటే, కరెక్టే ఇప్పుడు మనము ఇట్లా స్లాబులు పెడుతూ పోతే చేయగలిగిన వాళ్ళు చేస్తారు. చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? నాలా పర్మిషన్లు కొట్టేసి, వెంచర్లు కొట్టేసి అమ్మేసుకుంటూ పోతారు. మరి రైతులకు పని ఎట్లా దొరకాలా? అదే రైతు బంధు ఇస్తున్నాం అన్నప్పుడు ఒక ధైర్యంతోని తోటన్న పెడతాడు. 4 నువ్వుల గింజలు పడేస్తే పంటొస్తది. చాలా దూరం ఆలోచించారు. పంటొస్తది. అంటే ఎక్కడైనా సరే సాగు పెరగాలన్నప్పుడు మనం రైతుల్ని ప్రోత్సహించాలా. మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి. మన ప్రాంతమే వ్యవసాయ ప్రాంతం. రైతులకు మంచి స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళకి మనం పని కల్పిస్తే వాళ్ళు కడుపు నిండా తినడం కాదు, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఈ తెలంగాణ మార్చాలనే ఆశ ఎట్లా నెరవేరుతుందమ్మా పెట్టుబడి పెట్టకపోతే అన్నారు. అంటే రైతు బంధు వారు పెట్టుబడిగా సాయంగానే భావించినారు తప్ప ఎవరికో ఉదారంగా దానం చేస్తున్నారని ఎప్పుడు భావించలేదు. రైతుకి నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యానికి మనం పెట్టుబడి సాయం ఇస్తే బంగారు పంటలు పండిస్తారనే నమ్మకం ఆయనకుండే. అందుకే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఫ్రీగా పవర్ సప్లై ఇవ్వడం, అది కూడా క్వాలిటేటివ్ అంటే నాణ్యమైన కరెంటు, కోతలు లేని కరెంట్ ఇవ్వడం. దాంతోపాటు మీకు తెలుసు ఎరువుల విషయంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి నెల రోజుల ముందే రైతులు తెప్పించి ఎరువులు తెప్పించి స్టాక్ పెట్టడం, వాళ్ళు పంట పండించిన తర్వాత కూడా గిట్టుబాటు ధర ఇవ్వడం, ఆ ధర కూడా వారం రోజులలో రైతుల ఖాతాలలో వేయడం. అంటే సంక్షేమ పథకాలలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది రైతుకి కేసీఆర్ గారు. నిజంగా వాస్తవంగా ఆయన ఏదైతే అనుకున్నారో దాని తగ్గట్టుగా దేశానికి అన్నం పెట్టే రైతు ఎవరు ఎక్కడ ఉంటాడు అంటే తెలంగాణలో అనే పేరైతే వచ్చిందమ్మా. అంటే వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి మనం సాధించాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో 2014 గణాంకాలు చూసుకుంటే అప్పుడు 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మన దగ్గర వరి పంట పండేది. ఇప్పుడు 3.5 లక్షల వేల మెట్రిక్ టన్నులు పండుతున్నాయి. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది అనేది మనం ఆలోచించాలి. రైతు కష్టపడుతున్నాడు. గ్రామాలలో అన్ని కులాల వారికి పని దొరికింది. అంటే సైమల్టేనియస్గా పంట ఎక్కువ వచ్చింది, దిగుబడి ఎక్కువ వచ్చింది, ప్రొడక్టివిటీ పెరిగిందని చెప్పుకోవడం కాకుండా ప్రజలకి ఉపాధి కూడా దొరికింది. అంతే అవును. కదా. ఆ. అది చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. చాలా మంది అదే మాట్లాడతారు, ఏది 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. అవును. అవును. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. 40 ఎకరాలు స్లాబ్, అంతకు మించి ఎవరికి ఉన్నా సీలింగ్ భూమి కొంత వస్తుంది, కానీ ఎవరికి కూడా 40 ఎకరాలకు ఎక్కువ ఉండడానికి వీల్లేదు. రెండో పాయింట్ కూడా మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైతే నాలా పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా రైతు బంధు కట్ అయిపోతుంది. ఓకే. నాలా పర్మిషన్ అంటే నేను వ్యవసాయం చేయనని చెప్పి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేసుకుంటారు. ఆ కన్వర్షన్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు రైతు బంధు కట్ అయిపోతుంది. వాళ్ళకి రాదు. అంటే వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది. వ్యవసాయం చేయకపోయినా అట్లా పడావ పెట్టినా రేపు భవిష్యత్తులో వాళ్ళ ఆలోచన చేయడం కోసమన్నా ఆ భూములు వెంచరు కాకుండా కాపాడడం కోసమైనా కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాలి. సో చూస్తే ఆ టైంలో డెవలప్మెంట్ బాగా జరిగింది, అన్నీ బాగా జరిగినాయి. బట్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు పవర్ అనేది ఇప్పుడు మళ్ళీ కోతలు అనేది అంటే మొదలైంది. ఒకటి మనం అడగాల్సింది ఒకటే మాట. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఆయన వెళ్తే మనం స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళారా అని మనం అడగాలి. ఎందుకంటే 2014 నుంచి 2023 నవంబర్ 2 వరకు కూడా ఎటువంటి కష్టాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాలకి, అది గృహావసరాలైనా పారిశ్రామిక అవసరాలైనా ఏ రంగానికైనా 24 గంటలు కోతలు లేని కరెంటు, అది లో వోల్టేజ్ లేకుండా క్వాలిటేటివ్ నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు పక్క జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది మీరు చెప్పాలి. ఏం జరిగింది అంటే ఆయనకున్న సంకల్పం, ఆయనకున్న పట్టుదల రేవంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పాలి. అంతే కదా, ఒప్పుకోవాల్సింది, ఏదన్నా ఒప్పుకోవాల్సిందే. రెండోది మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీ ద్వారా చెప్పుకోవాలని నాకు ఉన్నది. వాస్తవంగా కేసీఆర్ గారి కష్టం ఎట్లా ఉంది, ఉద్యమం గురించి అందరికీ తెలుసు, కానీ నాణ్యమైన పవర్ ఉత్పత్తి చేసి సరఫరా చేయడంలో ఆయన ఎంత కష్టపడ్డారనే మాట కూడా చెప్పాలి. ఈవెన్ కాళేశ్వరం గురించి కూడా ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. వారి ఛాంబర్లో, కేసీఆర్ గారి ఛాంబర్లో ఎదురుగా గోడ మొత్తం స్క్రీన్ ఉంటుందమ్మా. ఎదురుగా గోడ మొత్తం స్క్రీన్ ఉంటుంది. నాకు కూడా చాలా రోజులకు అర్థమైంది అది. ఆ స్క్రీన్ మీద మేడిగడ్డ దగ్గర ఏం పని జరుగుతుంది, సుందిళ్ళ దగ్గర ఏం పని జరుగుతుంది, అన్నారం బ్యారేజ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పి ఆయన తన ఛాంబర్లో కూర్చొని స్క్రీన్ మీద చూసేవారు. అంటే పనిని ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు.
ఇంజనీర్లను ఎప్పటికప్పుడు ఈరోజు ఏంటి ప్రోగ్రెస్ ఏంటి అని అడుగుతూ అది చూడడం. అది కాకుండా సైడ్కి ఒక బార్ ఉంటుంది, గ్రాఫ్స్ కింద మీద అయ్యేటివి ఇండికేటర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు దాని మీద అంటే, మనకి కరెంట్ ఎంత ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఎట్లా సరఫరా చేస్తున్నాం. కరెంటు ఉత్పత్తి కూడా మనకు 4 రకాల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అది హైడల్ కావచ్చు, సోలార్ కావచ్చు, మన ఏమంటారు బొగ్గు ద్వారా చేసేది కావచ్చు. అట్లా 4 రకాల పవర్ జనరేట్ అవుతున్నది ఆయన గ్రాఫ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు ఎంత ఉత్పత్తి జరిగింది, ఆ రోజు ఎంత కన్జ్యూమ్ అవుతుంది, అంటే డొమెస్టిక్ అవసరాలకు ఎంత ఇచ్చాము ఆ రోజు. అప్పుడు ఆయన మినిట్ టు మినిట్ చూసేవాళ్ళు దాన్ని. పారిశ్రామికవేత్తలకు ఎంత ఇచ్చాము ఆ రోజు, సప్లై సెపరేట్ ఉంటాయి కదమ్మా. అట్లాగే వ్యవసాయ రంగానికి ఎంత ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉండేవారు. ఎక్కడన్నా కొంచెం తేడా వచ్చిందంటే వెంటనే ఫోన్ చేసి ఆ సిఎండి గారికో ఆ సంబంధిత అధికారికో ఫోన్ చేసి, అది ఇట్లా ఉంటే ఇట్లా చేయండి, ఇది ఇట్లా ఉంటే ఇట్లా చేయండి, ఎక్కడ కూడా ఇంటరప్షన్ ఉండొద్దు. అంటే అంత పట్టి పట్టి చూసి ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది జరగకుండా పనిచేయాలనే అంత గొప్ప ఆలోచన సీఎం ఉండడం అంటే ఎంత విషయం చెప్పండి. అంటే ఎస్పెషల్లీ ఆ ఏజ్ లో, అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే షాకింగ్ అనిపించింది. అంటే ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవ్వనండి, బయట ఎవరైనా అవ్వనియండి, అంటే కేసీఆర్ గారు అవైలబిలిటీ ఉండరు, మొత్తం కేటీఆర్ గారే నడిపిస్తారు. ఆయన పని తప్ప ఇంకోటి చేయడమ్మా తెలియదు, చాలా మంది తెలియదు. పని తప్ప ఇంకోటి చేయడు. రెండోది ఏ నిర్ణయం తీసుకున్నా మేధావులతో ఫస్ట్ ఆయన డిస్కస్ చేసి అది మంచిదా కాదా, దానివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, దానివల్ల ఎంత లాభము ఎంత నష్టము అన్నీ బేరీ చేసుకున్న తర్వాతే ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఈవెన్ ఆయన అంటే కేసీఆర్ గారు 2014లో తెలంగాణ వచ్చినప్పటికీ 2004 నుంచే 2014 వరకు కూడా మేధోమథనమే చేసినారు. బాగుంది, తెలంగాణ తీసుకురావడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం, వాళ్ళని పిలిపించండి వీళ్ళని పిలిపించండి అని అందరినీ పిలిపించుకొని అన్ని రంగాల వాళ్ళని పిలిపించుకొని, ఏంది రేపు తెలంగాణ వస్తే ఏం చేస్తాం, ఇన్ని చెప్తున్నాం మనం ప్రజలకి, మరి ఇవన్నీ ఎట్లా చేస్తాం, ఎట్లా సాధ్యమవుతాయి. ఎక్స్పర్ట్స్ని ఇప్పుడు మీకు ఒక విషయం అందరికీ తెలిసిన విషయమే గుర్తు చేస్తా. సిడబ్ల్యూసి మెంబర్గా విద్యాసాగర్ రావు గారు ఉండే, వారిని పిలిపించుకొని ఎట్లా సాధ్యమవుతాయి, నీళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతాం, ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ని మనం ఎట్లా వినియోగించుకుంటాం. ఇట్లా ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాటర్ మ్యాన్ అని పిలువబడే శ్రీధర్ రావు గారు, వీళ్ళందరినీ పిలిపించుకొని ఆయన డిస్కస్ చేసి మేధోమథనం అంటారు సార్, ఆ చిలికి 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 మనం ఎట్లా విన్నదిస్తాము, ఆయన వాళ్ళందరితో కూర్చొని ఆ సబ్జెక్ట్ అంతా గ్రాస్ప్ చేసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేసినారు. కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఒక అగ్ర రాష్ట్రంగా, అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో చాలా మెరుగైన ఫలితాలు చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో అట్లా పట్టుబట్టి పనిచేస్తే ఆయన ఏదనుకుంటే అది సాధిస్తారు. తెలంగాణ రాష్ట్రం రాదు, నై తెలంగాణ సై తెలంగాణ అనిపించి జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగానే తెచ్చిన తెలంగాణను గొప్పగా నిలబెట్టాలనే తపనతో పనిచేసినారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి తపన లేదు, ఏ ఆలోచన లేదు, చెప్పాలంటే ప్రణాళికే లేదు. సో చూస్తే ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఐటీ సైడ్ చాలా సపోర్ట్ చేసి, ఆయన అవుట్ సైడ్ వెళ్ళి ఆయన ఎడ్యుకేటెడ్ గా చాలా నాలెడ్జబుల్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఉన్న మొత్తం పార్టీ మొత్తంలో ఆయనకున్న ఒక విజన్ గానీ, ఐటీలో ఆయనకున్న ఒక పవర్ గానీ మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. అద్భుతమైన సో అని చెప్పాలి. చాలా బాగా ఏదైనా వెంటనే గ్రాస్ చేసుకోవడము, దానికి సంబంధించిన విషయాలన్నీ వెంటనే తెలుసుకోవడం. తర్వాత అంటే ప్రపంచంలో ఏ రాష్ట్రము ఏ దేశము ఆకర్షించినన్ని కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమోఘమని చెప్పాలి. అంటే మీకు తెలుసు వ్యవసాయ రంగం ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు ఈ ప్రపంచంలో పోటీ పడుతున్న ప్రపంచంలో ఐటీ రంగం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని సమానంగా వ్యవసాయ రంగాన్ని ఎట్లయితే అద్భుతంగా మనం బాగు చేసుకుంటూ వచ్చినామో, పారిశ్రామిక రంగాన్ని కూడా అంతే అద్భుతంగా బాగు చేసుకుంటూ వచ్చినారు. అట్లాగే ఆయనకుండే విజన్ కూడా చాలా గొప్పదమ్మా. కేసీఆర్ గారికి తగ్గ కొడుకు అని చెప్పొచ్చు, అంతే కదా. ఆయన విశ్వనగరాల్లో హైదరాబాద్ కూడా నిలబడాలి, అంటే ప్రపంచంలో ఉన్న అనేక విశ్వనగరాల్లో ఆ వరుసలో హైదరాబాద్ కూడా నిలబడాలనే తపంతో పనిచేసినారు. అద్భుతమైన కట్టడాలు కదా హైదరాబాద్ లో. చాలా మంది రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి, నేను 20 ఏళ్ల క్రితం వచ్చినాను, ఇది హైదరాబాదా అమెరికానా,
నాకు అర్థం కావట్లేదు అన్న యాహ్! సందర్భాలు చాలా కూడా మంది మనం కూడా చూసినాం. రీసెంట్ డేస్‌లో గూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది అంటున్నారు. చాలా మంది చెప్పారు. "నేను ఇది యాహ్! చూస్తే డల్లాస్‌లో లాగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. హైదరాబాద్ లానే ఉంది. సేమ్ అక్కడ డల్లాస్ ఎట్లా ఉందో అందుకే హైదరాబాద్ అన్నాను గూడా." తండ్రికి దగ్గర తనయుడు. సో, తండ్రికి కవిత దగ్గర. గారు గూడా అంతే ఈక్వల్‌గా పార్టీని కలుపుకుంటూ ఎళ్లారు. మా కవిత గారి విషయం వేరేగా చెప్పాలి మనం. హ్మ్. కవిత గారు కేవలం కేసీఆర్ గారు కూతురుగా అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే డైలాగులు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కూతురు, కొడుకు, అల్లుడు అని ఇట్లా మాట్లాడుతుంటారు. అవును. కవిత గారి గురించి నాకు ఉన్న ఆలోచన వేరు. అంటే కవిత గారు తండ్రి ఇమేజ్ మీద ఆమె డిపెండ్ కాలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మహిళల్ని కూడా మనం ఉద్యమంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తను సొంతంగా ఒక సంస్థని స్థాపించుకుంది. తెలంగాణ జాగృతి అనే సంస్థను ప్రారంభించి మహిళల్ని జాగృతం చేసే వైపు ఆమె పనిచేస్తుంది. అంటే తనకు తాను సెల్ఫ్ ఐడెంటిటీ తెచ్చుకుంది. కేసీఆర్ గారి కూతురు కంటే కూడా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, స్థాపకురాలని పేరు తెచ్చుకుంది. ఆ బతుకమ్మ పండుగ నండి, బోనాలు పండుగ నండి, మన పండుగలు, మన సాంప్రదాయాలన్నీ కూడా మహిళలకి గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాల ద్వారా తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్యమం వైపు నడిపించిన నాయకురాలు కవిత గారు. సో వి షుడ్ గివ్ సేమ్ రైట్ క్రెడిబిలిటీ టు హర్. యెస్. సూపర్. యాక్చువల్‌గా ఎవరి కాళ్ళు వాళ్ళ దీనిలో వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. సో, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఉన్న బయట టాక్ కూడా అందరికీ తెలిసిందే. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అండ్ ఇప్పుడు ఆవిడ జైలుకెళ్ళే ఇష్యూ అయినా అవ్వచ్చు. లేదు అంటే ఇంకో ఇష్యూ అయినా అవ్వచ్చు. కేసీఆర్ గారు, మోడీ గారు వస్తున్నప్పుడు కూడా ఈవెన్ ఇన్వైటింగ్ కూడా వెళ్ళలేదు. సో, వెళ్ళట్లేదు. అక్కడ అపోజిట్ ఉండబట్టే ఇంత నెగటివిటీకి ఈరోజు పార్టీ ఇంకా వెళ్ళలేదు అనుకోవడానికి, ఈసారి గెలవకపోవడానికి అది కూడా ఒక మేజర్ రీజన్ అని చెప్తారమ్మ. యా మాకున్న అనుభవం, మా పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు వీళ్ళంతా కూడా మనం అలయన్స్లో పోవటం వల్ల మనకు రేపు అంటే మేము యూపీఏ గవర్నమెంట్ వస్తుంది. యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సహకారం మేము మీకు సహకరిస్తామని చెప్పి మనకు మాట ఇచ్చినారు. 2004లో మనం కాంగ్రెస్ పార్టీతో పొత్తులో పోటీ చేసినాం. పోటీ చేసినాం, సరే కొన్ని సీట్లు గెలిచినాం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనల్ని చీట్ చేసినారు. మన పార్టీ ఎమ్మెల్యేలు 10 మందిని కొన్నారు. బెదిరించో చేసో మొత్తానికి కొన్నారు, మన పార్టీ ఎమ్మెల్యేలు కొన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బలపడొద్దనే ప్రయత్నం ఆయన చాలా ప్రయత్నం చేసినారు. సరే అల్టిమేట్గా కేసీఆర్ గారు కూడా ఇట్లయితే లాభం లేదని చెప్పి సోనియా గాంధీ గారి దృష్టి ఆకర్షించడానికి ఆ పార్టీ పెద్దల యూపీఏ గవర్నమెంట్ యొక్క మాట మీరు నిలబెట్టుకోలేకపోయిందని చెప్పడానికి ఆయన 2006లో తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే కూడా దానికి రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళారు. అంటే ప్రజలు మర్చిపోయిందనే ప్రచారం పెట్టారు. తెలంగాణ ఆ, రాష్ట్ర డిమాండ్ అనేది లేదు ఇప్పుడు, ప్రజలు దాన్ని మర్చిపోయారు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయిపోయినారు, ఆల నరేంద్ర గారు కేంద్ర మంత్రి అయిపోయినారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా 6గురికి మంత్రి పదవులు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంక ఇది అయిపోయింది, భూస్థాపితం అయిపోయిందని ఒక అపోహ కల్పించే ప్రయత్నం కూడా చేసినారు. అంత విష ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేసినారు. అప్పుడు కేసీఆర్ గారు లాభం లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న 6గురు మంత్రులతో రాజీనామా చేయించి తాను కూడా కేంద్ర మంత్రి పదవికి, ఆల నరేంద్ర గారు ఇద్దరు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా కరీంనగర్లో బై ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా తెలంగాణ కోరుకుంటున్న విషయాన్ని ప్రూవ్ చేసినారు, ఎలక్షన్స్ ద్వారా ప్రూవ్ చేసినారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మళ్ళీ సీరియస్గా ఉద్యమం అనేది 2009లో మళ్ళీ ఒక ఒప్పందం చేసుకున్నారు. తప్పకుండా మేము తెలంగాణ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుని ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో దీన్ని పెడతామని చెప్పారు. ఆ తర్వాత కూడా మోసం చేశారు కదా. 2009లో కేసీఆర్ గారు ఇంకా వీళ్ళు ఎప్పుడు వాళ్ళని మోసం చేస్తున్నారని చెప్పి ఆయన ఆమరణ దీక్ష కూర్చున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ఆయన ఆమరణ దీక్ష కూర్చున్నారు. అప్పుడు కూడా చిదంబరం గారు మన ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు దేశంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, సోనియా గాంధీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, వీళ్ళంతా కూడా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళంతా మాట్లాడుకొని లాభం లేదు, కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నప్పుడే కదా కంపల్షన్ పరిస్థితి వచ్చిన తర్వాతే వాళ్ళు మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాము కాబట్టి విరమించండి అని అనౌన్స్ చేశారు, ఢిల్లీలో అనౌన్స్ చేశారు. అది నమ్మి కేసీఆర్ గారు కూడా దీక్షను విరమించారు. ఏం జరిగిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఆంధ్ర పాలకుల బెదిరింపులకు లొంగిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ చేదు అనుభవాలన్నీ మనకు ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళు ఇవ్వరని తెలిసిన తర్వాతే మళ్ళీ మనం సీరియస్గా ఉద్యమాన్ని ఎత్తుకొని ప్రజలందరినీ కూడా మమేకం చేసుకొని, సబ్బండ వర్ణాలని మమేకం చేసుకొని ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే కుదరదనే
కంపల్షన్ క్రియేట్ చేసి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వాస్తవం సోనియా గాంధీ గారికి ఇవ్వాలనున్నా ఇవ్వకుండా అడ్డుపడ్డ శక్తులు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా కంపల్షన్ క్రియేట్ చేసి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంటే కేంద్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీ ఎట్లా మమ్మల్ని అడుగడుగున మోసం చేస్తూ టైం పాస్ చేస్తూ ఆగం చేసిందో మనకు ఒక అనుభవం ఉంది. మరి బీజేపీతో నిజంగా సఖ్యతగా ఉందామన్నా బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ గారి ఆలోచనే వేరమ్మా. ఆయనకి దేశంలో ఏ రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదు, బీజేపీ మాత్రమే ఉండాలి. ఆయన కొంత మేరకు సక్సెడ్ అని చెప్పాలి. కాంగ్రెస్ను ఏది ఉనికి లేకుండా చేస్తా ఉన్నాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లిగా కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపెట్టేస్తా వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుందామో తిప్పి తిప్పి కొడితే 3 రాష్ట్రాల్లో ఉంది. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. అట్లాగే ప్రాంతీయ పార్టీలు కూడా తొక్కిపెట్టేసే ప్రయత్నం చేసినారు. సో కేసీఆర్ గారికి ఏంటంటే జాతీయ పార్టీని నమ్ముకొని మనం ముందుకెళ్తే ప్రయత్నం చేసినాము. నరేంద్ర మోడీ గారు ఎలాంటి పిలుపునిచ్చినా దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కూడా ఒబే చేసినారు, సహకరించినారు. స్టార్టింగ్లో అన్ని డిమానిటేషన్కి సహకరించినారు, జిఎస్టీ బిల్ పెడితే సహకరించినారు. ఎందుకంటే ముఖ్యమంత్రులు సహకారం లేనిది అది సాధ్యం కాదు. సో ఇక్కడి నుంచి మనం కూడా ఓకే చెప్పినాం కాబట్టి నరేంద్ర మోడీ గారికి అన్ని విధాలుగా కేసీఆర్ గారు సహకరిస్తూనే తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయిన రాష్ట్రం, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మాకు రావాల్సిన వాటా గురించి, మాకు జాతీయ హోదా కల్పించే విషయం గురించి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నరేంద్ర మోడీ గారికి ఏంటంటే ఏ పార్టీ మిగలకూడదు, అందరూ నా గుప్పిట్లో ఉండాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన తగ్గట్టుగా కేసీఆర్ గారు కూడా ఆడిద్దామని ప్రయత్నం చేసినారు. కేసీఆర్ గారు అట్లాంటివి కాదు, నాకు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అవసరం, మిగతా నాకు ఎవరితో దోస్తాను అవసరం లేదనేది ఉండే. అప్పటికి మోడీ గారితో ఎంత అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసినా మోడీ గారు కూడా అడుగడుగున కేసీఆర్ గారిని అవమానించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ రాష్ట్రంలో వారు ఒక యూనివర్సిటీని ఇనాగరేట్ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఇంటిమేషన్ లేకుండా రావడం ఎంత అన్యాయం. ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఉంటుంది కదా, ఎంత అన్యాయం. సరే 1-2 సార్లు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రోటోకాల్ పాటించకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా వాళ్ళ యాక్టివిటీస్ ఇక్కడ ప్రోటోకాల్ పాటించకుండా చేసినప్పుడు మనకు మర్యాద లేనప్పుడు మనం కూడా ఏం చేస్తాం. సార్ కూడా మా మంత్రి గారిని పంపించారు, నరేంద్ర మోడీ గారిని రిసీవ్ చేసుకోవడానికి మన మంత్రి గారిని పంపించినారు. సో అది రాను రాను గ్యాప్ పెంచుకునేది నరేంద్ర మోడీ గారే. నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికంటే వాస్తవంగా మన వల్ల లాభం కేంద్ర ప్రభుత్వానికి జరిగింది. వాళ్ళు రిటర్న్స్ మనకు సరిగా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళతో పొత్తు కుదరదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా హుందాగా రాష్ట్రాన్ని నడిపించే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వానికి మనకు గ్యాప్ రాకుండా సకల ప్రయత్నాలు చేస్తూనే, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆలోచనలను విభేదిస్తూనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం అందిస్తూ వచ్చారు. బట్ అయినప్పటికీ వాళ్ళకి ఒంటెద్దు పోకడ అలవాటైపోయింది కాబట్టి కేసీఆర్ గారిని అణిచివేయాలనే ప్రయత్నం ఎంత చేసినా కానీ కేసీఆర్ గారు కదా అల్టిమేట్గా. సో అంటే టీఆర్ఎస్ దగ్గర నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాతే, అంటే బయట ఒక నానుడి ఉండే ఏంటి అంటే నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉండట్లేదు, నేషనల్ పార్టీ అయిపోతుంది. సో దానివల్ల చాలా మంది మనం ఇది తెలంగాణ సంపాదించుకుంది తెలంగాణ మీద, ఈ రిలీజన్ మీద. సో ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ అభిమానంతోనే మన కష్టపడ్డారు, పోరాటం చేసిన ఇంకొకటి చేసిన దీని మీద చేశారు. సో టీఆర్ఎస్ పార్టీ అని ఉన్నన్ని రోజులు ఎలాంటి ఇది లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని చెప్పి స్టార్ట్ అయ్యిందో అప్పుడే జనాల్లో ఒక నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎవరు ఉండరు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళిపోతారు, ఇది బీఆర్ఎస్ కింద చేంజ్ అయ్యింది అనేది బయట ప్రజల్లో బాగా ఉంది. సో దానికి మీరే ఆన్సర్ చెప్పాలి. ఎంత తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే మనం పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించినాము. తర్వాత ఒక 4 ఏళ్ళు బ్రహ్మాండంగా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్న సందర్భంలో మనకు లోటు అనేది కనబడ్డది. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఎక్కడ కూడా సంపూర్ణంగా సహకరించట్లేదు అన్నప్పుడు మనకంటూ కొంత గ్రిప్ ఉండాలి. అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపి ఒక కూటమిగా మారినప్పుడు, వీళ్ళందరూ బలంగా తయారైనప్పుడు జాతీయ పార్టీలు కూడా మాతో పొత్తు పెట్టుకోండి అని మన దగ్గరకు వస్తారు. మాతో పొత్తు పెట్టుకోండి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము మన రాష్ట్రాలకు కావాల్సిన డిమాండ్స్ అని వాళ్ళ ముందర పెడతాం. కేసీఆర్ డిమాండ్స్ కాదు, రాష్ట్ర ప్రజల డిమాండ్స్, అంతే కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు అవసరం. సో అట్లా ఒక కూటమి ఏర్పడాలనేది కేసీఆర్ గారి ఆలోచన. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలందరినీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి, ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి ఉంటే
కేంద్రంలో ఏ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా, అది యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఏదొచ్చినా మనకు కూడా అవకాశాలు, మన ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి ఒక కూటమిని తయారు చేసే ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని మనం ముందుకు పోతున్నప్పటికీ మహారాష్ట్ర నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి ఒక డిమాండ్ వచ్చింది. కేసీఆర్ దగ్గరకు వచ్చి మీరు మీ పార్టీ మా దగ్గర పెట్టండి, మీ దగ్గర చాలా బాగా పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, ప్రజలు బాగుపడుతున్నారు, వ్యవసాయ రంగం బాగుపడ్డది, కరెంటు బాధలు లేవు, నీటి బాధలు లేవు, ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చాము, సాగునీళ్ళు ఇచ్చాము. సో క్వాలిటేటివ్ చేంజ్ కనిపిస్తుంది కదా, చాలా మార్పు కనిపించింది. సో వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మీ పార్టీని మా రాష్ట్రంలో పెట్టండి, మీ పార్టీ వస్తే మా రాష్ట్రం కూడా బాగుపడుతుంది, తెలంగాణ ఎట్లా బాగైందో మా రాష్ట్రం కూడా బాగుపడుతుంది, మీ పార్టీని మా దగ్గర పెట్టండి అన్నప్పుడు మనం కొంచెం ఆలోచిస్తాం కదా. తెలంగాణ రాష్ట్ర సమితి మహారాష్ట్రలో పోయి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అది మీనింగ్లెస్. సో అందుకోసము తప్పని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ ఏదేమైనా నాయకుడైతే కేసీఆర్ గారే కదా. తెలంగాణ రాష్ట్ర సమితి అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా మా నాయకుడైతే కేసీఆర్ గారే. సో ఇతర రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు అక్కడున్న కొన్ని అంటే ముఖ్యమైన నాయకులు, ప్రముఖులు ఎవరైతే వచ్చి కేసీఆర్ గారిని అప్రోచ్ అయ్యారో వాళ్ళ కోరిక మేరకు ఆ రాష్ట్రాల్లో కూడా మన పార్టీని ప్రారంభించాలనే ఉద్దేశంతో గా మార్చినారు. తర్వాత మహారాష్ట్రలో కూడా చాలా కార్యక్రమాలు నడిచినాయి. కేసీఆర్ గారిని పిలుచుకొని బీఆర్ఎస్ పేరు మీద ఇదే గులాబీ జెండాను పెట్టుకొని చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు జరగడం అనేది జరిగినాయి. జార్ఖండ్లో వాళ్ళు కూడా పిలిచినారు, రమ్మని, ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా పిలిచినారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు మన ప్రాంతానికి వచ్చి మన రాష్ట్రాన్ని అంతా కలియదిరిగి చాలా అద్భుతంగా చేస్తున్నారు, మీలాంటి నాయకులు మా దగ్గరకు వస్తే బాగుంటుందని చెప్పేసి సార్ని ఆహ్వానించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. సో ఇంకొకటి ఏంటంటే దొరల పాలన, కేసీఆర్ గారి పాలన అంటే దొరల పాలన, రేవంత్ రెడ్డి పాలన చెప్పాలి. అంటే ఏదైనా సరే అమ్మా, మనకు నచ్చితే ఒకలాగా మాట్లాడతాం, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడతాం. అంటే వాళ్ళు ఆపోజిట్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదే నేను అడుగుతున్నాను. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దొరల పాలన లాగా చేశారు. అండ్ సో ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు కాళేశ్వరం కానీ ఇంకొకటి కానీ ప్రాజెక్ట్స్ లో కూడా చాలా మందికి వాళ్ళ సపోర్టర్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దానికి సంబంధించిన ఇవన్నీ ఇచ్చారు, టెండర్లు కానీ ఇంకొకటి కానీ ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చారు అనేది ఒక ఇది కూడా వాళ్ళు ఒక్కటైనా ప్రూవ్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్కో, తన మిత్రులకు, తన సహచరులకు కాంట్రాక్ట్లు ఇచ్చినని ప్రూవ్ చేయాలి. ఇంకోటి మీరు దొరల పాలన అన్నారు, దొరల పాలనలో నక్సలైట్ల దాడులు ఉన్నాయా? దొరల పాలనలో మన ప్రాంతంలో ఎవరైనా ఎక్స్ట్రీమిస్టులు వచ్చారా? ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? రైతుల ఆత్మహత్య తగ్గాయా, తగ్గలేదా? క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చినామా లేదా? 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చదివిస్తూ పీజీ వరకు ఉచితంగా చదువును చెప్పిస్తూ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ పిల్లలు రాణించే విధంగా అనేక విధాలుగా కృషి చేసింది కేసీఆర్ గారి పాలన. దొరల పాలన ఎట్లా అవుతుంది? దొరల పాలన ఎట్లా అవుతుంది? ఆసుపత్రులు కూడా చూడండి, నేను రాని బిడ్డ సర్కారు దవాఖానకనే కాలం నుంచి సర్కారు దవాఖానలు కూడా అద్భుతంగా చేసిన ఘనత కేసీఆర్ గారిదే కదా. ఈరోజు 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఉండాలనే ఆకాంక్ష ఎవరిది? కేసీఆర్ గారిదే కదా. సో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విషయంలో కేసీఆర్ గారు తన వంతు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి నిజమే కదా, అడ్మినిస్ట్రేషన్ నడపాలనుకున్నప్పుడు, ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు తన టైం తను కేటాయించుకొని, తనకు కావాల్సిన టైం తను కేటాయించుకొని పనిచేస్తున్నప్పుడు నేను ఊరికే వెళ్ళి డిస్టర్బ్ చేస్తే కరెక్ట్ కూడా కాదు. సో నాకు అపాయింట్మెంట్ దొరకకపోతే దొరకకపోయింది, అంత మాత్రం నేను దొరకట్లయిపోతాడు. ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ముఖ్యమంత్రి అయిపోయినా నా కుర్చీలో నేను కూర్చున్నా, నాకు ఇంకా ఏం జరిగినా ప్రాబ్లం లేదన్నట్టు టైప్ కాదు ఆయన. ఒక పని ఎత్తుకున్నాడంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కష్టపడతారు. కాళేశ్వరం ఎగ్జాంపుల్, ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో అంత ధైర్యంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎందుకు ఇంజనీరింగ్ చేశాము, ఎందుకు ని మార్చామని చాలా స్పష్టంగా చెప్పినారు. అది గోదావరి జలాల గురించి చెప్పినారు, కృష్ణా జలాల గురించి చెప్పినారు. ఎంతగా ఆయన స్టడీ చేస్తే, ఎంతగా దాన్ని ఓన్ చేసుకుంటే, ఎంత పట్టుబడితే అంత ఏది సబ్జెక్ట్ మీద ఆ పట్టు వస్తుంది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూసే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినారంటే ఆయన ఎంత సబ్జెక్ట్ని తన మైండ్లోకి ఎక్కించుకుంటే అది సాధ్యమవుతుందమ్మా.
మామూలు విషయం కాదు కదా. ఆయన ఏమి ఇంజనీరింగ్ కాదు కదా. ఇంజనీరింగ్ కాదు కదా. ఆయన క్యూసెక్లు, మెగావాట్లు, టీఎంసీలు, ఈ పదాలకి చాలా మందికి కొన్ని సంవత్సరాల వరకు కూడా అర్థం తెలిసేది కాదు. ఆయనే పరిచయం చేశారు. ఈ పదాలు కూడా ప్రజలకు అర్థం చేసింది కూడా ఆయనే. సో అంత మేధావి అయినా, అపర మేధావి అయినా, అలాంటి మేధావికి మరి ప్రయాణం చేస్తున్న సందర్భంలో, అభివృద్ధి చేస్తున్న సందర్భంలో కొంత ప్రజలకి దగ్గర కాలేకపోవచ్చు. ఎందుకంటే తనకంటూ ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంతో ముందుకెళ్తున్న టైంలో ప్రజలకి దగ్గరగా వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఉండొచ్చు. అంత మాత్రం దుర్లపాలన అనడం సబబు కాదు, కరెక్ట్ కాదు. అంటే కాళేశ్వరంలో కూడా చూస్తే చాలా అవకతవకలు జరిగినాయి. కరెక్ట్‌గా లేదు. కన్‌స్ట్రక్షన్ కరెక్ట్‌గా లేదు. సంథింగ్ ఏదో బాలేదని కొన్ని కొన్ని వీడియోస్ నేను చూసాను. అంటే ఉమా, పర్ఫెక్ట్‌గా మనకు మనము తెలీదు. అంటే మంచి క్వశ్చనే. ప్రజలకు కూడా అర్థం కావాలి. మీలాంటి వాళ్ళు అడుగుతుంటే పోతుంది, పబ్లిక్ వరకు పోతుంది. ఇప్పుడు 84 పియర్స్ ఉన్నాయమ్మా. హ్మ్. పిల్లర్స్ అనుకుందాం. హ్మ్. 84 పిల్లర్స్ ఉన్నాయి. సరే, కింద ఇసుక దిబ్బలు కొంచెం లూజ్ అవ్వడం వల్ల, ఎర్త్ కేక్స్ లాంటి భూకంపాలు రావడం వల్ల కొంత ఇసుక ఆ మేట కింద జారిందనుకో. జారినప్పుడు ఏం జరిగింది? 20th పిల్లర్, 20వ పిల్లరు కిందికి కుంగింది. హ్మ్. కుంగినప్పుడు దాని ప్రభావం, ఒక పిల్లర్ కుంగింది అంటే పైన ఏదైతే స్లాబ్ ఉంటుందో డెఫినెట్గా పక్క పిల్లర్ మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కదా. స్లాబ్ ఇట్లా ఇట్లా అవును. అవుతుంది. అయినప్పుడు పక్క పిల్లర్ మీద ప్రభావం, ఈ పక్క పిల్లర్ మీద ప్రభావం ఉంటే ఉండొచ్చు. 19, 20, 21 ఈ మూడే పిల్లర్స్ ప్రాబ్లం అనుకుందాం. 84 పిల్లర్లు ఉన్నప్పుడు మొదటి 10 గేట్లు, ఆ తర్వాత ఉన్న 25 వరకు వదిలేసుకుందాం. 11 నుంచి 25 వరకు వదిలేసిన, 15 గేట్లు వదిలేసిన, 16 గేట్ నుంచి 84 గేట్ వరకు మనం నీళ్లు డ్రా చేసుకునే అవకాశం ఉంది కదా. ఈ ఒక్క పిల్లర్ని చూపించి బూచి 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 అని చూపించి ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్ గారిని నిందల పాలు చేసే ప్రయత్నం, ఆయనకు అపఖ్యాతి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఇప్పుడు అవే నీళ్లు వాడుతున్నారుగా మరి మీరు. ఇప్పటి వరకు ఆ పిల్లర్ని ఏమైనా బాగు చేసినారా? ఆ? పెద్ద హడావిడి చేసినారు. ఏది నేషనల్ టీం వస్తుంది, సేఫ్టీ, నేషనల్ సేఫ్టీ టీం వస్తుంది అని చెప్పి చూపించారు. ఏం జరిగింది? ఏమన్నా చేశారా? ఒక రూపాయి పనన్నా చేశారా? ఇవాళ అవే నీళ్లు గతైనాయి తెలంగాణకి. వాస్తవమా కదా. జరుగుతాయి అంత పెద్ద కట్టడాలు. మరి మొన్న బాక్రానంగల్లో కూడా అట్లాంటి యాక్సిడెంట్ జరిగింది. సోమశిల ప్రాజెక్టు అసలు వాలే కూలిపోయింది. అంత పెద్ద ప్రమాదం జరిగింది. అంతిమంగా మనం ఏం చేయదలుచుకున్నాము, ఉన్నదాన్ని ఎట్లా వాడుకోదలుచుకున్నాము, ఎంత బాగా చేయదలుచుకున్నాము. కేసీఆర్ గారి కంటే నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను చెప్పుకో. చెయ్యి, పని చెయ్యి, బాగా చేయాలి రేవంత్ రెడ్డి. మేమైతే అదే ఆశిస్తాం. తెలంగాణ తెచ్చుకోవడం ఒక ఎత్తు, తెచ్చుకున్న దాన్ని బాగు చేసుకోవడం ఒక ఎత్తు. కొంతవరకు బాగుపడ్డది, ఇంకా బాగా జరగాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా బాగా జరగాల. వెనక్కిపోవద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది? హైడ్రా పేరిట, మూసీ పేరిట, కాళేశ్వరం మీద ఒక అపవాదేసి జరిగింది. జరగలేదని మేము అనట్లేదు. ఏదో ఒక పిల్లర్ కుంగింది, దాన్ని బాగు చేయించి ప్రజలకి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా. కొన్ని కోట్లు పోసి కట్టుకున్నాం దాన్ని. దాన్ని ఎట్లా కాపాడుకుందామనే ఆలోచన చేయాలి. కోట్లను అట్లే వదిలేద్దామా? నీళ్ళల్లో వదిలేద్దామా ఆ కోట్లని? అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. సో పథకాల్లో కూడా అమ్మ కళ్యాణ లక్ష్మి గాని ఇట్లా అన్ని అన్ని వర్గాల వారికి, ఆడపిల్లల దగ్గర నుంచి అందరికి, రైతులకి అండ్ ఇట్ సైడ్ జాబ్స్ ఈవెన్ వైజ్ స్కూల్ గోయింగ్ గర్ల్, హై స్కూల్లో ఉన్న పిల్లలకి, 6వ తరగతి నుంచి 10th వరకు చదువుతున్న పిల్లలకి, 6th to 10th, ఈ పిల్లలకి హైజీనిక్ కిట్స్ ఇచ్చారంటే ఏం ఆలోచన అమ్మా అసలు అయింది? అంటే ఆ ఆ వయస్సులో ఆడపిల్లల శరీరాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళు హైజీనిక్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఆడపిల్లకు అవసరమో ఒక తండ్రిలాగా ఆలోచించి హైజీనిక్ కిట్స్ సంవత్సరానికి 3 కిట్లు ఇచ్చేవాళ్ళు పిల్లలకి. అంటే సంవత్సరం సరిపడా కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. టూత్ పేస్ట్, టూత్ బ్రష్, శానిటరీ నాప్కిన్స్, షాంపూ, ఆయిల్, పౌడర్, ఏం అవసరమో వ్యాజ్లీన్, ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చినారంటే ఎంత గొప్ప ఆలోచన అయింది. అంటే తెలంగాణ ప్రజలు నా పిల్లలు, ప్రజల్ని ఆయన ఓన్ చేసుకున్నారు. అంత శ్రద్ధ పెట్టి పనిచేసినారు ఆయన. అనేక పథకాలమ్మా, 420 పైన పథకాలు. 420 హామీలని ఆయన చెప్తాడు, 460 పథకాలు మావి.
460 పథకాలు మాకు చెప్పడం కూడా రాదు, గుర్తు కూడా ఉండవు కొన్ని. అన్ని పథకాలు ఉన్నాయి అసలు. సో ఇన్ని పథకాలు ఇంత చేశారు. అండ్ సో ఇంకోటి చూస్తే సిటీ వాళ్ళు అంత ఓన్ చేసుకున్నట్టు, యాహ్! ఇప్పుడు మనము ఓట్ల పరంగా చూసుకున్నా కూడా సిటీలో ఎక్కడ చూసినా సరే టీఆర్ఎస్ఏ ముందంజలో వచ్చింది. మొన్న కూడా మనం చూస్తే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇంకొకటి ఏంటంటే విలేజెస్‌లో ఇట్లా అలా రావడానికి, ఆ గ్రాఫ్ రావడానికి, అక్కడ ఓటమిగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళతో మమేకం కాలేదు. కేసీఆర్ గారు దూరంగా ఉన్నారు అనేదే వన్ ఆఫ్ ది రీజన్. ఆయన ఎక్కువగా కలవట్లేదు. ఆయన అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. లేదా దాని తర్వాత ఎవరితోనూ కలవకుండా ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆ తర్వాత ఎవరితోనూ కలవట్లేదు. విలేజెస్ వాళ్ళకి అంత ఇది లేదు. కాబట్టే వాళ్ళే కొంచెం కోపంగా ఉండి అటు సైడ్ నుంచి మీ నెగటివిటీ ఓట్లలో కూడా మీ మీకు అటు సైడ్ నుంచి క్వెషన్‌లో ఒక ఆన్సర్ ఉంది, గమనించినారా మీరు? లేదు. అక్కడ ఎమ్మెల్యే ఎవరని ఆలోచన లేదు. కేసీఆర్ అని అంటున్నారు. అవును. అంటే గ్రామాలలో ఉండే ప్రజలు కేసీఆర్‌ని ఒకప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. మొన్న వద్దనుకున్నారని మీరే చెప్తున్నారు. అవును. అంటే అవును. ఒక ముఖ్యమంత్రి ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీ మాటల్లోనే చెప్పారు. రెండో విషయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు గ్రామాలలో ఏం జరిగింది? కరువు పీడిత ప్రాంతాలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు కూడా వెనకబడిపోయినాయి. మెల్లిమెల్లిగా గ్రామాలు బాగుపడుతూ వచ్చినాయి, మంచిగా అవుతూ వచ్చినాయి. గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైనటువంటి సంక్షేమ పథకం, ప్రతి గడపకు సంక్షేమ పథకం అందింది. ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న సందర్భంలో గ్రామాలలో ప్రజలు ఏమైనరు? మేము బాగుపడుతున్నాం అన్నప్పుడు ఇంకా కొంత ఆశ ఉంటది కదా! అవును. అవును. ఎవరైనా ఇంకా కొంత డెవలప్‌మెంట్ ఆశ ఇంకొంచెం ఉంటదా? డెవలప్ ఇంకా అవ్వాలని. బాగా కావాలి, ఇంకా బాగా కావాలని ఎవరైనా ఆశపడతారు. నేనైనా నాకంటే గొప్పగా నా పిల్లలు ఉండాలని కోరుకుంటాను. అవును. అట్లాగే గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఏమైందంటే రుచి దొరికింది. సంక్షేమ పథకాల రుచి దొరికింది. టేస్ట్ ఈ చూయించారు. రుచి వల్ల మేము బాగవుతున్నామని తెలిసినప్పుడు, ఈ రుచి ఈరోజు కేసీఆర్ గారు మంచిగా పప్పన్నం పెట్టిండ్రు, సాంబార్ పెట్టిండ్రు, ఇది కాదు వాళ్ళు ఆలోచించింది. రేపు రేవంత్ రెడ్డి బిర్యానీ పెడతారట. బిర్యానీ పెడతారు. ఇది ఓకే. ఆలోచించినారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు భోజనం మంచిగా చేస్తున్నాం బానే ఉంది గానీ, ఇంకా దీంట్లో చికెన్ ముక్కలు పడితే బావుంటది, మటన్ ముక్కలు పడితే బావుంటదని ఆలోచించినారు గాబట్టే, ఈరోజు ప్రజలు గూడా రియలైజ్ అయినారు. మేము అత్యాశకు పోయినాం. మేము అనవసరంగా మార్పు రావాలని కోరుకున్నాం. కేసీఆర్ గారి ఉన్నన్ని రోజులు ఏ ఒక్క నెల, ఏ ఒక్క రూపాయి మాకు లోటు కాకుండా చూసినారు. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకంలో ప్రాబ్లమే. ప్రతి పథకంలో ఈరోజు జాప్యమే. హ్మ్. వాస్తవంగా చెప్పిన మాటలు వేరు, చేస్తున్న పని వేరు. హైడ్రా వలన కూడా చాలా నెగటివిటీ. ఈ హైడ్రా వలన చాలా మంది చూస్తే గనక చాలా మంది బాధితులు అంటే వాళ్ళెంతో అంటే ఎవరు డైరెక్ట్‌గా ఇన్ని లక్షలుండో, ఇంత రూ. 1,00,00,000 ఎవరు కొనుక్కునే పరిస్థితి లేదు. అందరూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. అంటే వాళ్ళకి ఒక నెలకు ఒక 25,000 వస్తున్నాయి, ఒక 40,000 వస్తున్నాయి అంటే వాళ్ళేదో కొంత డబ్బు చేర్చుకొని ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ వాళ్ళకన్నా కూడా ఔట్ ఆఫ్ నుంచి ఉన్నవాళ్ళు. హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్‌లో వర్క్ చేసేవాళ్ళు. బెంగుళూరు వాళ్ళు కానియండి, తమిళనాడు కానియండి, ఐటీ సెక్టార్‌లో చాలా మంది ఐటీ దానిలో నుంచి ఇక్కడికొచ్చి అది కొనుక్కున్న వాళ్ళు ఆ హైడ్రా కూల్చేసినప్పుడు వాళ్ళ ఏడుపులు, మేము బ్యాంక్ లోన్‌లు ఉన్నాయి మాయి, మేము మాది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు ఆ పర్మిషన్స్ ఇచ్చిన ఆ టైంలో పర్మిషన్స్ మీకు కూడా ఉండుంటాయి కదా! మేబీ కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు కట్టిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు సడెన్‌గా పార్టీ ఏదైనా సరే సంబంధం లేదు. నేను ఒక ప్రజల దీనిగా అడుగుతున్నాను. పార్టీ ఏదైనా పర్లేదు. అక్కడ కాంగ్రెసా, టీఆర్ఎస్ అనేది కాదు. కానీ ఎంతో మందిని యాస్ ఒక జర్నలిస్ట్‌గా నేను ఎంతో మంది ఏడుపులు నేను చూసాను. వాళ్ళు రోడ్డు మీదకొచ్చి నేను ప్రెగ్నెంట్ లేడీని. వాళ్ళని అలా దగ్గరగా చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు ఆగలేదన్నమాట నాకు చిన్న కూడా. పిల్లల బడి పుస్తకాలు వాళ్ళు అసలు ఒక మదర్ అయితే వాళ్ళ అబ్బాయికి ఎంతో కష్టపడి ఒక కిచెన్ కట్టుకున్నారు. సో, నేను చాలా అలాంటివి చాలా ఉన్నాయి. బట్ నేను దగ్గరగా చూసినయి. మేము అది కట్టుకున్నది కూడా ఎన్ని అవ్వట్లేదు. ఇప్పుడే అవుతుంది. మీరది పడేస్తే మా పరిస్థితి. అంటే వాళ్ళు లోన్‌లు తెచ్చుకొని, అప్పులు తెచ్చుకొని చేసుకున్నారు. బట్ ఈ హైడ్రా వలన ఎంత యూసేజ్ ఉన్నది అంటే అనేది ఎంత పక్కన పెడితే ఇంత అనేది ఇప్పుడు ఈ టైంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే ప్రభుత్వం పరంగా అయినా కావాలి ఎలా కరెక్ట్ అని అయినా? ఎవరంటారమ్మా? ప్రజల్ని రోడ్డు మీద పడేసే ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత. హ్మ్. వాళ్ళ ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్తాను. కొన్ని అంటే 70 సంవత్సరాలైతే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, ఎట్లున్నా హైదరాబాద్‌లో వేల చెరువులు కబ్జాకు గురైనయి. వేల చెరువులు, వందలు కూడా కాదు. వేల చెరువులు కబ్జాకు గురైనయి. కేసీఆర్ గారు దాన్ని గుర్తించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ కాకతీయ అన్నప్పటికీ ఇక్కడ పట్టణంలో ఏది ట్యాంకుల సుందరీకరణ, అది కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఉన్నంత వరకు. ఇప్పుడు కబ్జాకు గురైనది వదిలేసి ఉన్నంత వరకు మళ్ళా కబ్జాకు గురి కాకుండా ఉండడానికి దానికి ఫెన్సింగ్ వేసి, దానికి పార్క్ చేసి, దాంట్లోనే
కొన్ని చోట్ల మీరు చూసుంటారు బోట్లు కూడా వేశారు. అవును. ఉన్న చెరువులోనే ఉన్న నీళ్ళలోనే బోట్లు కూడా వేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేసినారు. అంటే కబ్జాకు గురైన ఈ పోను మిగతాదైతే ప్రొటెక్ట్ చేసినారు, ఇంకా ఫర్దర్గా కబ్జాలు కాకుండా. రెండో పని కూడా ఏం చేసినారంటే, ఎవరైతే ఎల్ఆర్ఎస్ అనే పథకాన్ని తీసుకొచ్చి గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఇక్కడ ఉండి ఇంటి పన్ను కడతా ఉన్నారు, వాళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి కొంత రుసుము చెల్లించమని చెప్పి అంత ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి తద్వారా రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం కూడా చేసినారు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాంటి పథకాలు తీసుకొచ్చి గతంలో ఏదో ఏమి గతి లేక ఇక్కడికి వచ్చి ఓ పని చేసుకుంటూ ఆ భూమి ఎవరి దగ్గర 10 రూపాయలు పెట్టో 1000 రూపాయలు పెట్టో కొనుక్కున్నారు. ఈరోజు వాళ్ళని యాగం చేస్తే కరెక్ట్ కాదు కదా, ఆ ప్రయత్నం కూడా చేసినారు. ఇప్పుడు నేను ఒక్కటే మాట, హైడ్రా వల్ల ఎవరికి లాభం? అంటే దానివల్ల ఎవరికి లాభం? చెరువులు ఏదో అవుతాయి అంటే ప్రాక్టికల్ గా మాకైతే చెరువులు కుంటలు కబ్జాకు గురి కావద్దు, నేను కాపాడుతున్నాను అద్భుతంగా మాటలు చెప్పారు. అవును. మరి మూసీలో ఉన్న నీళ్లు, మురికి నీళ్లు, హైదరాబాద్ లో ఉన్న 1,50,00,000 జనాభా యొక్క మురుగు ఎక్కడ పోతుంది, ఎటు పోతుంది? దాని ప్లాన్ ఏంటి? ఇప్పుడు చెరువులు బాగా చేసేస్తాం, కుంటలు బాగా చేసేస్తాం, బాగుంది. ఇప్పుడు మేము మల్లన్న సాగర్ కట్టినాం, రంగనాయక సాగర్ కట్టినాం, కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టినాం. మేము కూడా రిజర్వాయర్లు కట్టాం కదా, కట్టేప్పుడు ఊర్లే పోయినాయి. మల్లన్న సాగర్లో 7 ఊర్లు పోయినాయి, కొండపోచమ్మలో 5 ఊర్లు పోయినాయి, బస్వాపూర్లో 3 ఊర్లు పోయినాయి. ఏం చేసినాము? ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఖాళీ చేయించి రిజర్వాయర్లు కట్టాం. కరెక్టే కదా? అక్కడ ఏమీ లేని దాన్ని చేసినాం. ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు బాగు చేయాలన్నప్పుడు వాళ్ళని ఒప్పించు, మెప్పించు, వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. మరి మీరు కబ్జాలో ఉన్నారు, ఇది చెరువుకు సంబంధించింది, రేపు వరదలు వస్తే మీకు నష్టం జరుగుతుంది, మేము దాని బదులు ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, ఓపెన్ ల్యాండ్ లో ఇల్లు కట్టిస్తాం, వాళ్ళకి హామీ ఇచ్చి ఖాళీ చేయించు. నువ్వు దౌర్జన్యంగా ఇల్లు కొట్టడం ఏంది? అసలు ఏడుపుతో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కన పెడితే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ డిస్టెన్స్ ఎవరైనా మనుషులే, ఒక పని ఈ ప్రాంతం మీద నమ్మకంతో వచ్చినారు. వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రమే లబ్ధి చెందట్లేదు, వాళ్ళ వల్ల ఉత్పత్తి పెరుగుతా ఉంది. అవును, వాళ్ళ వల్ల ఉత్పత్తి పెరుగుతా ఉంది. సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఉండడం వల్ల, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉండడం వల్ల వాళ్ళ కోసం మన వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అవును, రియల్ ఎస్టేట్ పరంగా ఓ ఇల్లు కట్టుకుంటున్నాడు, మేసన్ పని ఉంటది, అవును, ఒక తాపి మేస్త్రి పని ఉంటది, ఒక కూలీ పని ఉంటది, ఎన్ని రకాల పనులు ఉంటాయేమో. ఒక ఎలక్ట్రీషియన్ కి, ఒక ప్లంబర్ కి, కూలీ లేకుండా ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉపాధి దొరుకుతుందా దొరకట్లేదా? పరోక్షంగా మనకు కూడా ఉపాధి దొరుకుతుంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా పరోక్షంగా ఈ ప్రాంత వాసులకు కూడా ఉపాధి దొరుకుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, నువ్వు ఏకాఏకి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం అనేది రాక్షసత్వం, దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. 15 days లో ఖాళీ చేయండి, నెల రోజుల్లో ఖాళీ చేయండి, మీరు ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవ్వండి, తప్పదు మేము ఇది ఖాళీ చేస్తాం అన్నప్పుడు వాళ్ళు వస్తారు, మాకు ఏమి ఇస్తారు, మేము ఖాళీ చేస్తాం, మీరు నష్టపోతున్నాం, నష్టపరిహారం కట్టించు. అంటే ఎక్కడో ఫ్లాట్స్ ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడో ఉదాహరణకు చెప్తాను, ఇక్కడ మన మలక్పేటలో ఖాళీ చేయించినారు, లేకపోతే అంబర్పేటలో ఖాళీ చేయించినారు. అంబర్పేట ఆయనని తీసుకెళ్లి దుర్గం చెరువు దగ్గర పెడతానంటే ఇక్కడ వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు, చిన్న కార్ఖానాలను చిన్న కంపెనీలో పెట్టుకొని బతుకుతున్నారు. అక్కడ ఎక్కడ బతుకుతారు, ఎట్లా బతుకుతాడు? పోగానే ఉపాధి ఏంటి? పోగానే పని పోతుంది కదా. ఇల్లు పోవడం ఒక ఎత్తు అయితే పని పోతే ఎట్లా బతుకుతారనే మాట ఆలోచించాలా. పిల్లల స్కూల్స్ మార్చాలా, కరెక్టా కదా? సో ఎన్ని విధాలుగా కష్టాలు వస్తాయి ప్రజలకి. వాళ్ళని ముందుగా నువ్వు సంతృప్తి చేసేటట్టు చేసి ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. మేము కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు రోడ్డు మీద పడేసినామా జనాల్ని? అప్పుడు ఇంత వ్యతిరేకత కానీ ఇంత ఇబ్బందులు. నేను ఏం చెప్తున్నానమ్మా, విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. ప్రణాళిక ఉంటే స్టెప్ బై స్టెప్ చేస్తాం, ఒకేసారి వెళ్ళి కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎంటైర్ తెలంగాణలో, ఎంటైర్ హైదరాబాద్ లో హైడ్రా చేద్దాం అనుకుంటున్నావు, ఫస్ట్ ఒక ప్రాంతం తీసుకో, కుకట్పల్లి, మియాపూర్, బాచ్పల్లి, ఒకటి మెల్లగా చేసుకో, తొందర ఏమున్నది? ఒకేసారి అంతటా నీ జేసీబీలు డోజర్లు పెట్టి కూలగొట్టాల్సినంత అవసరం ఏమున్నది? తొందర ఏం లేదు కదా. స్టెప్ బై స్టెప్ చేసుకో. నీకు నిధులే లేవు, వర్క్ చేయించడానికి నిధులే లేవు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటుంటే అవతల ఒక దగ్గర జరిగింది అంటే కింద ఉన్నవాడు ఆలోచించుకొని ముందే జాగ్రత్త పడతాడు. మార్కింగ్ ఇచ్చావు, మార్కింగ్ ఇవ్వగానే వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయినారు. మేము తప్పదనుకుంటే వెళ్ళాలనుకుంటే మేము ఏం చేయాలని ప్రిపేర్ అవుతారు.
నువ్వు వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించినావంటే వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవును. నువ్వు అనవసరంగా ముందు ముందే డోజర్లు పెట్టి ముందు ముందే ఇల్లు కొట్టేసి రోడ్డు మీద పడేస్తే ఎంత అన్యాయం అది. సో దానివల్ల ఇప్పుడు చూస్తే గనుక ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు ఇప్పుడు చాలా ఖాళీగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా తగ్గిపోయినాయి చెప్పాలంటే. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు కొనాలంటే అమ్మో ఎందుకు రిస్క్, ఏ ఎందుకు ఏ హైడ్రా టైంలో అని. ఎక్కడ కూడా మార్కెట్ లేదమ్మా. లేదు. లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ప్రాపర్టీస్ వాల్యూ పడిపోయింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు దివాలా తీస్తున్నారు. బిల్డర్స్ చాలా మంది అలా ఆగిపోయి ఉన్నాయి. అందరూ దివాలా తీస్తున్నారు. ఎప్పుడైనా సరే డబ్బులు చేతులు మారుతున్నప్పుడే ప్రగతి అనేది సాధ్యం. Development. ఎందుకంటే ఆ డబ్బులు చేతులు మారుతున్నా కొద్దీ ప్రభుత్వానికి ఆదాయం. నా చేతి నుంచి మీ చేతికి ఏదో రూపకంగా పోతున్నప్పుడు దానికి సంబంధించిన జిఎస్టీ వస్తుంది. మళ్ళీ మీ చేతి నుంచి ఇంకో జిఎస్టీ వస్తుంది, స్టాంప్ డ్యూటీ, రకరకాల ఆదాయాలు గవర్నమెంట్కి వస్తూ ఉంటాయి. సో నీకు నువ్వే ఆదాయాన్ని గండిపెట్టుకున్నావు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని నీకు నువ్వే ఆపుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఒక విజన్ లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. ఈరోజు పథకాలు కూడా మీరు తెలుసో, మీకు ఐడియా ఉందో లేదో, పెన్షన్ 4,000 ఇస్తానన్నారు. 2,000 పెన్షన్ ని 4,000 చేస్తానన్నారు. 2,000 పెన్షన్ ని కూడా 2024 జనవరి ఎగ్గొట్టారు. 2024 జూన్ నెల ఎగ్గొట్టారు. 2 నెలలు ఎగ్గొట్టారు. మళ్ళీ అదే 2,000 ఎగ్గొట్టారు. 4,000 కాదు, 4,000 ఇంకా స్టార్టే కాలేదు. రైతు బీమా బంధు ఇచ్చి బిచ్చగాలం చేసిండు రైతులని అని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తాను, 7,500, 7,500 ఇస్తాను అన్నారు. ఎన్ని కాలాలకు ఇచ్చారు? ప్రతి పంట కాలానికి ఇవ్వాలి కదా. ప్రతి పంట కాలానికి ఖరీఫ్ సీజను, రబీ సీజన్ అంటాం మనం. ఈ 2 పంటలకి కేసీఆర్ గారు ఉన్న రోజులు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా, ఒక అప్లికేషన్ తీసుకోకుండా మనకున్న డేటా ప్రకారం ఆయన టక్ అని చెప్పాడు కదా, టింగ్ అని పడుతుండే రైతుల ఖాతాలలో డబ్బులు. ఏ రైతు కూడా దరఖాస్తు పెట్టుకోలేదు నాకు రైతు బంధు ఇవ్వమని. ఏ రైతు దరఖాస్తు పెట్టుకోలేదు. బట్ అయినప్పటికీ రైతు బంధు రైతుల ఖాతాలలో రెగ్యులర్గా జమ అయింది. అదే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ సీజనే ఎగ్గొట్టారు. డిసెంబర్లో వచ్చారా, అప్పుడు డబ్బులు వేయాలా. వాస్తవంగా ఎలక్షన్ కోడ్ లేకపోతే నవంబర్లోనే రైతులకు డబ్బులు పడే పరిస్థితి. 7,500 కోట్లు ఖజానాలో ఉండే, అవి రైతు బంధుకు సంబంధించిన డబ్బులే. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ డబ్బులు ఆపేశారు, ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపేశారు. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిన వెంటనే ఆ 7,500 రిలీజ్ చేసి ఉంటే కనీసం ఆ సీజన్ రైతు బంధు పెట్టుబడి సాయం రైతులకు అందేది. అది ఆపుకున్నారు, వాటిని డైవర్ట్ చేసుకున్నారు, వేరే అవసరాలకు డైవర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి 6 సీజన్లలో 5 సీజన్లో ఆయన ఇచ్చింది 3 సీజన్లు. అది కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడ లేదు. ఆయన ఇస్తున్న 7,500 కూడా అందరి రైతులకు అందలేదు. 4 ఎకరాలు ఉంటే ఎకరానికి వచ్చింది, అర్ధ ఎకరానికి వచ్చింది, ఎకరంన్నరకు వచ్చింది. రుణమాఫీ అని చెప్పారు, 2 లక్షలు అని చెప్పినారు. పరిగెట్టండి వెళ్ళి తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పినారు. అది జూటా మాటే. అది కూడా జూటా మాటే. అది కూడా 100% అవ్వలేదు. మీరే అసెంబ్లీలో చెప్పారు, అంటే స్టార్టింగ్లో ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్లో మేము కడుపు కట్టుకుంటే, మా ఎమ్మెల్యేలు అందరం కడుపు కట్టుకుంటే 41,000 పెద్ద విషయమే కాదు రైతులకు రుణమాఫీ చేసే విషయంలో. మహా అయితే అంతా కలిపితే లెక్కలు తీస్తే 41,000 మాత్రమే అయితే, మాకు పెద్ద లెక్క కాదు అని అన్నారు. ఆ తర్వాత మీరు అసెంబ్లీలో నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో మీరు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించింది రుణమాఫీకి 31,000 కోట్లు. 40,000 అన్నది 31,000కి ఎట్లా తగ్గింది? అది పోయింది. రిలీజ్ కోసం మీరు పెట్టింది ఎంత? 26,000 కోట్లు. ఇప్పటి వరకు రైతులకు అందింది ఎంత? 18,000 కోట్లు. ఎక్కడ 40,000 కోట్లు, ఎక్కడ 18,000 కోట్లు? ఈ లెక్కన ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ చేసినారు? ఎంత రుణమాఫీ చేసినారు? దాంట్లో ఎన్ని షరతులు పెట్టినారు మీరు? అన్ని షరతులు పెట్టి కోతలు పోసే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే రైతుకు చెందాల్సిన నిధులు ఏవైతే నువ్వు మాట ఇచ్చినావో ఆ మాటని తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తాను. అప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఒకసారి రీఎనాలిసిస్ చేయడం అట్లా చేస్తున్నారు. అంటే కార్డ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేయడం అట్లా కూడా చేస్తున్నారు. అంటే చేస్తే తప్పేం లేదు, దానికి మేమేం తప్పబట్టాం. ఎందుకంటే ఒకప్పుడు ప్రజల ఆదాయం, ఇప్పుడు ప్రజల ఆదాయం చాలా మార్పు వచ్చింది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది.
మొత్తాన్ని బేరేజ్ వేసుకొని మీరు కొత్త రేషన్ కార్డులు ఇస్తే మాకేం అభ్యంతరం ఏం లేదు. కేసీఆర్ గారు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఒక అపవాదు పెట్టినారు. అది అబద్ధం. ఉమ్, అది అబద్ధం. వారు 2018లో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. ఉమ్. 6 లక్షలు అంటే 6 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చారు. నేను కరెక్ట్ సంఖ్య చెప్పలేను ఫిగర్స్, కానీ 6 లక్షలు. అంత ఇచ్చారు. సో మీ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇప్పుడు మీ అక్కడ ఉన్న ఐలయ్య గారు, భూదందాల ఐలయ్య గారు అని నేనే చెప్పేసి పెట్టా పేరు. అదే మీరే పెట్టారు. అండ్ మహేందర్ రెడ్డి గారు కూడా ఆయన గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే అన్ని దందాలు ఉన్నాయి, భూములు రాపించుకుంటున్నారు, రిజిస్ట్రేషన్స్ అప్పటికప్పుడు ఎట్లా అవుతున్నాయి, అంత మంది పేరు మీద రిజిస్ట్రేషన్స్ ఎట్లా అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. మీ నిజమే కదా, నియోజకవర్గాల్లో నిజమే కదమ్మా. ఇప్పుడు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాస్త హుందాగా నడుచుకునే ప్రయత్నం చేయాలి. సరే, కొన్ని మా దృష్టికి వచ్చినా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, కంప్లైంట్ చేయండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం. ఆయన స్థాయికి మించిన మాటలు మాట్లాడడం, స్థాయికి మించిన పనులు చేస్తుండడం వల్ల ఇంకా ఎంతమంది మోసపోతారో అని మాకు కూడా ఆలోచన వస్తుంది. సో ఆయన ఒకరోజు తీవ్రంగా కేటీఆర్ గారిని ఏది మన ఈడీ ఎంక్వైరీకి పిలిచినప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడాడు. నేను ఆ రోజు ఆవేశంలో కౌంటర్ ఇస్తూ, ఐలయ్య గారు మీది స్థాయి కాదు, ఆయన సీనియర్ పొలిటికల్ లీడరు, ఆయన ఇది విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న లీడర్ కేటీఆర్ గారు, మీ స్థాయి కాదు ఆయన గురించి విమర్శించేది. ఈడీ ఎంక్వైరీ మాత్రమే, ఆరోపణ మాత్రమే, ఆయన ఏమీ నిందితుడు కాదు, ఆయన మీద ఇంకా ఏమి ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఏమి సాక్ష్యాలు లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు బాజాప్తా భూములు ఎవరి దగ్గర గుంజుకొని ఎవరికి అమ్ముతున్నావో, నువ్వు ఎట్లాంటి దందాలు చేస్తున్నావో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి నువ్వు భూదందాలు అయ్యలేగా నువ్వు ఒప్పుకుంటావా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ గారి మీద ఏం ఆధారాలు లేవు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను కూడా ప్రతిపక్ష నాయకురాలుగా నేను కౌంటర్ ఇచ్చాను. ఇవ్వడమే కాదు, ఆధారాలతో సహా నేను అందరి ముందు పెట్టాను. ఇవి ఆధారాలు. ఈవెన్ ఎవరైతే మీడియా వాళ్ళు అడిగినారో వాళ్ళందరికీ అవైలబిలిటీ ఉండాలని చెప్పి నేను తెలంగాణ భవన్లో పీడిఎఫ్ ఫైల్ పెట్టి అందరికీ షేర్ కూడా చేశాను. అంటే ఆయన ఏమన్నారంటే, ప్రూఫ్ చేస్తే నేను రాజీనామా చేస్తాను అనే మాట కూడా, ఇదే విషయం ఆయన దాకా వెళ్ళడం జరిగింది. ఆయన రాజీనామా మాత్రమే చేస్తానని చెప్పలేదమ్మా, రాజీనామా మాత్రమే అనలే, ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటుందా, ఎందుకంత ఉలుకు, నేను రాజకీయాల్లో ఉంటే నీకెందుకంత ఉలుకు. రెండో మాట, ఆమెకు పిచ్చిలేసింది, ఓడిపోయినా అనే బాధలో ఉన్నది, ఆమెకు పిచ్చిలేసింది, ఆమెను ఆసుపత్రికి నేను రెఫర్ చేస్తా, అవసరమైతే ఎల్ఓసి ఇప్పిస్తా అని చెప్పి డైలాగులు పెట్టారు. నిజంగా నేను ఆ ప్లేస్లో ఉన్నా, ఉమా ఆ ప్లేస్లో ఉన్నా, స్టేట్మెంట్ వేరే తిరిగి ఉంటుంది. నా మీద నింద వేశారు కదా, చలో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి, నిజ నిర్ధారణ చేయండి, సబ్ రిజిస్ట్రార్ ఎందుకు సస్పెండ్ అయ్యిండో బయటికి తీయండి, నా మీద నిందపడ్డది, నువ్వు ఛాలెంజ్ తీసుకోవాలా. నీ తప్పు లేకపోతే ప్రజల ముందు ఇందులో ఏముందో బయటికి తీయండి, నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడాలి నువ్వు. ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ ఎందుకు జరగనిస్తలేవు నువ్వు? అందులో తప్పెవరు చేసిండ్రో ఎందుకు బయటికి రానివ్వలేదు? సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యింది కదా, సబ్ రిజిస్ట్రార్కి ఏ ధైర్యంతో ఒక వ్యవసాయ భూమిని ప్లాట్ల కింద కొట్టేస్తాడు ఒకటే రోజులో? డిటిసిపి లేఅవుట్ పర్మిషనే లేదు దానికి. డిటిసిపి పర్మిషన్ లేకుండా ప్లాట్లు చేసే అవకాశమే లేదు. లేఅవుట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని గజాలు, ఎవరికి రిజిస్టర్ చేయాలనో, ఉమ పేరు మీద చేయాలన్నా సునీత పేరు మీద చేయాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఫోటో కావాలి. ఇవేమీ లేకుండా మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? రిజిస్ట్రార్ గారికి 154 పేర్లు ఎట్లా వెళ్ళినాయి, ఆధార్ కార్డులు ఎట్లా వెళ్ళినాయి? ఒకటే రోజులో డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 154 ప్లాట్లు అయినాయి అంటే ఎవరు ప్రెజర్ పెడితే అవుతుంది? సబ్ రిజిస్ట్రార్కి అంత ధైర్యం ఎక్కడిది? నిన్ను వెనకాల ఎవరున్నారని నువ్వు తీయండి, బయటకు తీయండి అని చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా, ఆమె రాజకీయ సన్యాసం చేస్తుంది అంటే నీకు నువ్వు పరోక్షంగా ఒప్పుకున్నట్టే, అవునా కదా? నా ఛాలెంజ్లో నువ్వు ఓడిపోయినట్టే. నేను పెట్టిన ఆరోపణ ఏదైతుందో అది వాస్తవం నీకు నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టే. ఇది నేను మాత్రమే చెప్పలే, నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా క్యూ న్యూస్లో చాలా స్పష్టంగా చెప్పినాడు. మా పార్టీ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వంటల జంగయ్య అనే వ్యక్తి ఆయన దగ్గర పోయి నాకు అన్యాయం జరిగింది, ఒక మార్వాడి సైడ్ దగ్గర నేను కుదవ పెట్టుకుంటే నాకు అన్యాయం చేసినని పోతే నేను మారుడితో మాట్లాడతా అని చెప్పి ఈ జంగయ్యని పక్కకు పంపించి మారుడితో బేరం కుదుర్చుకొని 7 ఎకరాల 27 గుంటలు ఆయన పేరు మీద చేసుకొని, వాళ్ళ పేరు మీద చేసుకొని ఆ భూమిని ఈరోజు 154 మందికి ప్లాట్ల కింద అమ్మేసిండు మా ఎమ్మెల్యే అని
క్యూ న్యూస్ లో బాజాప్తా వంటల జంగయ్యని స్టూడియోలో నిలబెట్టి ఆయన మాట్లాడినాడు కదా. నేను చెప్పాల్సిన పని లేదు. నేను మాట్లాడితే నాకు పిచ్చలేసింది అన్నావు, నేను మాట్లాడితే నన్ను రాజకీయ సన్యాసం అవును, చేసుకుంటావు. అవును. మరి నీ తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? నీ పార్టీ ఎమ్మెల్సీ నీ మీద ఆరోపణ పెట్టినాడు కదా, నువ్వెందుకు చేయలేదు? రెండవది, సరే అది నీకు చేత కాలేదు, నీకు ఆ రోజు ధైర్యం లేదు, తర్వాత ప్రజల ముందర నేను చెప్పింది అబద్ధం అని చెప్పడానికి, నువ్వు శుద్ధపూసవని చెప్పుకోవడానికి నువ్వేం మాట్లాడినావో మాట్లాడినావు. ఈ రోజు వరకు కూడా దాని మీద చర్య లేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన అందులో 100% ఇన్వాల్వ్ అయ్యింది అనేది తెలిసిపోతా ఉంది. దాని తర్వాత కులన్పాకలో కూడా దొరికినాం. నా వాళ్ళు ఎవరన్నా ఉంటే అని మాట్లాడినాం. మరి నీ వాళ్ళు ఉన్నారు కదా, మా సార్ కూడా నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా అన్నాడు, అవును. ఆమెకు పిచ్చిలేసిందని మాట్లాడినావు కదా, నువ్వు సోమవారం వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తావు, నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆ దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయన్నాడు, అవును. ఎందుకు రాలేకపోయినావు? అది రావాలి చాలా కదా. గట్టిగా సమాధానం ఇట్లా ఆ, అన్నందుకు చాలా ఎందుకు గట్టిగా రాలేకపోయినావు? రాలేదు. మళ్ళీ ఆలేరులో కూడా సేమ్ ఇట్లాంటి ఇష్యూనే రిపీట్ అయింది. అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు, నీ వాళ్ళు, నీ డ్రైవరు, నీ పిఏ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? నవంబర్ 2024లో నువ్వు ఎమ్మెల్యే అయినాక సంవత్సరం తర్వాత జరిగిన విషయం ఇది. మళ్ళీ వాళ్ళ పేర్ల మించి నీ బంధువుల పేరు మీదకి ఎట్లా మారింది, ఇది కూడా బయట పెట్టిన నేను. ఆయన ఏం మాట్లాడాడు, మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ ఇట్లనే మీలాంటి వాళ్ళు వెళ్ళి, అన్న మీరు ఇట్లా చేసినారని చెప్పేసి మళ్ళీ మేడం మళ్ళీ సెకండ్ ఇష్యూ తీసుకొచ్చినారు అని అంటే, పిల్లలు వ్యాపారాలు చేసుకోవద్దా, మా డ్రైవర్ మా పిఏ వాళ్ళు బతకొద్దా, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దా అని మాట్లాడు. అరే మనిషివైనా నువ్వు, ఎమ్మెల్యేవైనా నువ్వు, అసైన్డ్ భూములు వాళ్ళు కొంటే తప్పని చెప్పాలి. అసైన్డ్ భూములు కొనడము అమ్మడము చట్టరీత్యా తప్పు. నువ్వు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు చెప్పి గిరిజనుల భూములు అవి గిరిజనులకు ఇప్పించే ప్రయత్నం చేయాలి. నువ్వు సీలింగ్ భూములు అంటే గవర్నమెంట్ భూములు, నువ్వు గవర్నమెంట్ భూమిని వాళ్ళు కొంటే అమ్మితే వాళ్ళు కొనుక్కోవద్దా, అమ్ముకోవద్దా, వ్యాపారం చేయొద్దా అని మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం ఏంటి? నేను మాట అన్నాను, ఆయన మాట అన్నాడు. కలెక్టర్ గారు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలే. అదే డిఐజీ రిజిస్ట్రార్కి, ఏజీ రిజిస్ట్రార్కి, ఐజీ రిజిస్ట్రార్కి తీన్మార్ మల్లన్న గారు లెటర్ పెట్టారు, దీని మీద చర్య తీసుకుంటాను. వెరీ నెక్స్ట్ డే ఎంక్వైరీ జరిగింది, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యాడు. ఎవరి పుణ్యం సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యిందంటే? జరిగిన తర్వాత ఉమా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రెండో విషయం ఆలేరులో జరిగిన అసైన్ భూములు, సీలింగ్ భూములు కూడా ఇట్లా కొనుగోలు అమ్మకాలు జరిగినాయి, దీంట్లో కూడా తప్పు జరుగుతూ ఉంది, వీళ్ళ డ్రైవర్ పిఏ ఇన్వాల్వ్ అయ్యినారు, మొన్న రాజీనామా చేస్తాను నా మనుషులు ఉంటే, మరి ఇప్పుడు ఆయన మనుషులే ఉన్నారు కదా అని చెప్పి నేను అడిగాను. ఆయన వ్యాపారాలు చేసుకోవద్దా అని మాట్లాడాడు. ఇది జరిగినాక నాకు ఒక 6 కాల్ చేశారు, వాళ్ళ బాధ్యతలు సేమ్ ఇదే బాధితులు. మాకు కూడా ఈ విధంగా జరిగింది, మాకు కూడా ఇట్లా జరిగింది, మిమ్మల్ని వచ్చి కలుస్తాము, మాకు టైం ఇవ్వండి అని అడిగింది. నేను చెప్పాను, బాబు నేను ఈ పని తప్ప ఇంకో పని చేస్తలేను అనుకుంటారు, మీకు అన్యాయం జరిగితే యూ గో టు కోర్ట్, లేదంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ మీరు ప్రొసీడ్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడు నేను డెఫినెట్గా మీ తరఫున మాట్లాడమంటే మాట్లాడతాను, బట్ యూ ఫస్ట్ గో టు కోర్ట్, అదర్వైజ్ అవర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ వారికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఇంకెవ్వరూ ఇట్లాంటి బాధితులు ఉండకూడదని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా తప్ప మీ అందరి కేసులు టేకప్ చేయడానికి లేదు నేను ఇక్కడ అని చాలా స్పష్టంగా చెప్పిన. ఒక ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు కోర్టులో కేసు వేస్తానని చెప్పి ఆయన తిరుగుతున్నట్టున్నాడు. నాకు కూడా ఆయన ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాళ్ళ డ్రైవర్ ద్వారా పంపించినాడు. నా దగ్గర ఉన్న ఇప్పుడు ఆ ఇష్యూస్ నేను మళ్ళీ అవి బయట పెట్టచ్చు, కానీ సరే నాకు ఈ పని తప్ప ఇంకో పని లేదా అనే పరిస్థితి వస్తుంది. సో చూస్తే కనుక కవిత గారు అన్ని రోజులు జైల్లో ఉండడం అనేది నాట్ ఈజీ. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎమోషనల్గా కానీ, అంటే వాళ్ళ ఇంటికి వచ్చి అంటే ఆ డ్రామా అంతా మేము చూసాం. అంటే డ్రామా మీన్స్ అక్కడ ఏమేం జరిగింది ఏంటి అనేది, కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళడమే కానీ అంతా కానీ అన్ని రోజులు ఒక కక్షపూరితమైనటువంటి చర్య అన్నది. అంటే కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి, మా పార్టీని ఖతం చేయడానికి నరేంద్ర మోడీ గారు ఆడిన నాటకం ఇది. ఇంకా అంతకు మించిన వేరే మాట అక్కర్లేదు. అంటే స్కామ్ లో క్రూరమైన విషయం. లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఇది ఉంది. నేను ఒక మాట అడుగుతానమ్మా, 5 నెలల పైగా ఆమెను జైల్లో ఉంచారు కదా, 5 నెలల పైన ఆమె జైల్లో ఉంచినప్పుడు బయట ప్రపంచంతో ఆమెకు ఎటువంటి టచ్ లేనప్పుడు ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఒక్క సాక్ష్యాధారాన్ని ఎందుకు మీరు సేకరించలేకపోయినారు? ఆమె దగ్గర ఫోన్లు ఉన్నా, ఆమె బయట ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సాక్ష్యాలు లేకుండా చేస్తుందని మీరు అనుకోనే కదా తిహార్ జైల్లో పెట్టినారు ఒక ఆడపిల్లను. తిహార్ జైల్లో పెట్టినప్పుడు
5 నెలల 11 రోజులేమో పెట్టినారు మీరు. 5 నెలల 11 రోజుల సమయం సరిపోలేదా మీకు? ఒక సాక్ష్యాన్ని, ఒక ఆధారాన్ని తీసుకొచ్చే సమయం సరిపోలేదా మీకు? కేవలం కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీసి, లొంగదీసుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు వరకు గూడా ఈ రోజు వరకు గూడా సాక్ష్యాలు రాలేదు గదా! ఆ ఫోన్ నంబర్స్ వాటికి సంబంధించి అయన్నీ కవిత గారి వాటెవర్ నంబర్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? అందులో కాన్ఫిడెన్షియల్ ఏముంది? ఆమె తప్పు చేసిందని మీరు చెప్తున్నారు గదా! ఆ తప్పేందో అందరికీ తెలిసేటట్టు చెప్పండి. చెప్పాలి గదా! ఎందుకు చెప్పట్లేదు? ఆమె ఆమె మానసికంగా చాలా స్ట్రాంగ్ గాబట్టి ఇప్పుడు కవిత గారిని మళ్ళా మామూలుగా చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ ఆమె. కానీ ఆరోగ్యం చాలా విపరీతంగా దెబ్బతిన్నదమ్మా ఆమెకు. చాలా దెబ్బతిన్నది ఆమె ఆరోగ్యం. అయినప్పటికీ ఆమె 2 నెలలు సీరియస్‌గా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఈరోజు జనస్రవంతిలో మళ్ళా మామూలుగా తిరుగుతా ఉంది. ఆమెకు కంప్లీట్‌గా హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయినాయి. కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయినాయి. చాలా ఇబ్బందులొచ్చినాయి ఆమెకి. మీరు కలిసారా కవిత గారు వచ్చిన తర్వాత చాలా సార్లు అసలుకి? చాలా సార్లు కలిసాను. అసలు ఆవిడ మెంటల్ గా ఎలా హ్యాట్స్ ఆఫ్ ఉన్నారు? అనిపిస్తది నిజంగా ఆమె డేర్‌నెస్‌కి. కొంచెం బాధ ఎవరికైనా ఉంటది పిల్లల్ని వదిలేసి. ఏమీ లేని దానికి ఉత్తగానే తీసుకుపోయామని జైల్‌లో ఏస్తే ఎవరికైనా. లేని నిందని మీదేసినప్పుడు ఎంత బాధ ఉంటదమ్మా! నిన్నైనా సరే ఈడ పెట్టిన వస్తువు ఏమైంది అని అనుకో మీరు ఎంత హర్ట్ అయితారు? నేను దొంగనా? అంటమానమా? అట్లాగే ఆమెకు సంబంధం లేని విషయం సరే ఎక్కడన్నా రికమెండ్ చేస్తే చేయొచ్చు. అట్లాంటివి ఉంటే బయట పెట్టండి. అనవసరంగా ఆమెను 5 నెలల పాటు 5.5 నెలల పాటు ఆమెను జైల్లో ఉంచినారు. ఒక సాక్ష్యం కూడా బయటికి తీసుకురాలేకపోయినారు. మానసికంగా కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం కుట్ర అది. ఆ కుట్రలో సరే ఎవరు బలైనరు? కవిత గారి ఆరోగ్యం అయితే బలైంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు. మళ్ళీ మీ ప్రభుత్వం ఉంది కదా! ఏం జరుగుతుంది? అంటే కేసీఆర్ గారు మోడీ గారితో మాట్లాడడము వాళ్ళిద్దరికి ఒక సయోధ్య కుదిరింది. అందుకే కవిత గారు బయటకొచ్చారని ఒక నానుడి గూడా ఆ టైంలో వినిపిచ్చింది. అంటే వాళ్ళ అమ్మాయి లోపల ఉండడం వలన కొంచెం ఆయన కన్విన్స్ అయ్యి ఆయన దాకా వెళ్లారు అనేది కూడా వినిపిచ్చింది. దానికేం చెప్తారు? కేసీఆర్ గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. తల నరికేయడానికి ఇక్కడ కత్తి పెట్టినారన్నా ఆయన ఎక్కడ తొనకడు బెనకడు. ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు. వారికి తెలుసు కుట్రలో భాగంగా నా బిడ్డను అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని నాకు తెలుసు కాబట్టి ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆ 5 నెలల కాలం కూడా ఆయన ఎక్కడ కూడా బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ తప్పు చేయలేదు, నా బిడ్డ బయటకు వస్తుందని కాన్ఫిడెన్స్తోనే ఉన్నాడు ఆయన. అంతే తప్ప ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదంటారు. నో కాంప్రమైజ్. సో నెక్స్ట్ మళ్ళీ మీ ప్రభుత్వమే వచ్చిద్దంటారా? 100% వస్తుందమ్మా. అంటే ప్రజలలో అర్థమవుతోంది కేసీఆర్ గారు అంటే ఏంటి అర్థమవుతోంది. ఇప్పుడు మీరు అన్నారు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కేసీఆర్. కేసీఆర్ ఒక చరిత్ర. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. సో ఈ ఐ మీన్ రేవంత్ రెడ్డి గారు సరిగ్గా చేయకపోవడం ఇవన్నీ మీకు ప్లస్ అవుతున్నాయి అనుకోవచ్చా? అంటే మీరన్నట్టు హైడ్రా దగ్గర నుంచే కానియండి. హైడ్రా, మూసి, లగచర్ల, రుణమాఫీ, రైతు బంధు, పెన్షన్స్, కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం, మహిళలకు ఇచ్చే 2,500 ఇవన్నీ ఆయన అబద్ధాలు ఆడడం అనేది ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఇంకా ఎక్కువ టైం పోతుందేమో కానీ ఉమా నేను ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఎక్కడైనా డిస్కషన్స్కి పనికొస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినారు. అంటే ఈ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ అబౌట్ ద సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఒక ప్రభుత్వం ఎట్లా నడిపిస్తామనేది నాకు నాలెడ్జ్ ఉంది. ఏదైనా సరే అసెంబ్లీలో ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ బిల్ పాస్ అయిన తర్వాతే పనులు స్టార్ట్ చేస్తాం. బడ్జెట్ అంటే ఏంది? ఇట్స్ ఎ ప్రాపర్ ప్లానింగ్. మన దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే ఆ ₹1,00,000 దేనికి ఎంత కేటాయించుకుంటున్నాం, మన ప్రాధాన్యతలు ఏంటి, విద్య, వైద్యమా, ఇరిగేషనా, డ్రింకింగ్ వాటరా, మనకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఉన్న ₹1,00,000 అన్ని శాఖలకి కేటాయిస్తున్నప్పుడు ఎవరికి ఎంత కేటాయించాలి, ఏది మొదలు ఏది వెనక అనేది ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానే బడ్జెట్ రూపంలో బయటకు వస్తుంది. ఆ బడ్జెట్ బిల్లు పాస్ అయిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి అనుభవం ఉంది కదా. మనకుండే బడ్జెట్ ఏంది, మనకుండే అప్పు ఏంది, ప్రతి బడ్జెట్ సమావేశంలో మనకున్న అప్పులు, మనకున్న ఆదాయాలు ఇవన్నీ కూడా దాంట్లో లెక్కలు ఉంటాయి.
మరి ఈ లెక్కలన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి కావచ్చు, సో కాల్డ్ సీనియర్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పార్టీ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు బడ్జెట్కు మించిన మేనిఫెస్టో ఎట్లా చేస్తారు? మీరు ఉండే ఆదాయం ఏంది, మీకున్న అప్పులేంది, ఆదాయాన్ని మించి మీరు ప్రణాళికలు ఎట్లా ఎట్లా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు, ఇన్ని పథకాలు ఎట్లా రిలీజ్ చేసినారు, ఆ సాధ్యమయ్యేటి ఆ కావా విశ్లేషించుకోరా? అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది వాళ్ళకి ప్రాపర్ బడ్జెటే లేదు లేదంటారు. లేదు బడ్జెటే లేదు. ఆయన ఏమన్నాడు? ఒక ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయని అంటారమ్మా? లంకె బిందెలు ఉంటాయి ఎక్కడన్నా? లంకె బిందెలు ఎవరు అడుగుతారు? దొంగలు, దోపిడీ చేసేటోళ్ళు అడుగుతారు లంకె బిందెలు. మాంత్రికులు, తాంత్రికులు లంకె బిందెల గురించి ఆలోచిస్తారు. అవునా? ఇప్పుడు మనుషులు ఎవరైనా లంకె బిందెలని మాట్లాడతారు? అసలు బిలీవ్ చేయరు ఎవరు. చేస్తారా? లంకె బిందెలని మాట్లాడతాడు ఆయన. ఖజానా ఖాళీ చేసినారంటారు. ఖజానా మేము వచ్చినప్పుడు ఎంత ఉంది, మేము వచ్చినప్పుడు అప్పు ఎంత ఉంది, మేము వచ్చినాక ఆదాయం ఎంత పెరిగింది, జిఎస్డిపి ఎంత పెరిగింది, సరే అప్పు ఉంది. అప్పుని ఎందుకు తెచ్చారు? పెట్టుబడే కదా. కాళేశ్వరం కట్టినామంటే పెట్టుబడే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదమ్మా. కాళేశ్వరం అంటే అక్కడి నుంచి కింది వరకు వచ్చే నీళ్ళు అంతా కలిపితే కాళేశ్వరం. ఆ కంప్లీట్ ప్రాజెక్టే కాళేశ్వరం. మిషన్ భగీరథ ఎంత పెద్ద అసెట్ అది. ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చినాం. ఈరోజు మళ్ళీ ఈ బిందెలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటున్నారు. పంటకు కూడా ట్యాంకర్లు పెట్టి పంటను కాపాడుకుంటున్నారు రైతు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 424 రైతుల ఆత్మహత్యలు. ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినారు, ఎంతమంది నిరుద్యోగులు చనిపోయినారు, ఎంతమంది ఉద్యోగస్తులు చనిపోయినారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రము? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? వినాశకాలే విపరీత బుద్ధి అని ఇక్కడ వినాశనం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అని నాకు అనిపిస్తా ఉంది. సో ఏదేమైనా మళ్ళీ మీది కేసీఆర్ గారి పాలన వచ్చింది అని చెప్పేసి అంటారు. రావాలమ్మా, అవసరం కూడా. ఎందుకంటే ఒక రాష్ట్రం సాధించడం గొప్ప విషయం కాదు, దాన్ని బాగు చేసుకోవడం కూడా అంతే గొప్ప విషయం. పెళ్లి చేసుకోవడం విషయం కాదు కదా. పెళ్ళైన తర్వాత కుట్టుగా సంసారం చేసుకోవడం, ఆ కుటుంబాన్ని గొప్పగా పిల్లల్ని బాగా చదివించుకొని పిల్లల్ని ఒక మంచి స్థాయిలో చూడడం అనేది పేరెంట్ యొక్క కళ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ కూడా అదే ఉండే. రేవంత్ రెడ్డి గారికి అట్లాంటి ఆలోచనలు అట్లాంటి విజన్ లేదు కాబట్టి ఈ రాష్ట్రం ఇట్లా ఆగమైపోతుంది. అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు మీ హయాంలో ఆయన అరెస్ట్ జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటివి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అది చేశారు, స్కామ్లు ఇవి చేశారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కవిత గారు అంటే ఆల్రెడీ అది జరిగింది, అది మోడీ గారితో ఇష్యూ కాబట్టి ఆవిడ అక్కడికి తీసుకెళ్లారు, మీరు అన్నట్టు తిహార్ జైల్లో ఉంచారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారు అరెస్ట్కి సిద్ధం చేస్తున్న గవర్నమెంట్ అనే వార్తలు చాలా పేపర్లో నేను చదువుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? తప్పు చేశాడు, బాజాప్తా పట్టుబడ్డాడు, అందుకోసమే అరెస్ట్ అయ్యాడు. కేసీఆర్ గారు ఏం తప్పు చేశారు? ప్రజల్ని బాగు చేయడం తప్ప, ఆదాయాన్ని పెంచడం తప్ప, ఆర్థికంగా రాష్ట్రము గొప్ప స్థాయిలో, దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం తప్ప ఏ తప్పు చేశాడని చెప్పి మీరు కేసీఆర్ గారిని జైల్లో పెడతారు? మళ్ళీ ఏం జరుగుతుంది అంటే కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు, అండ్ నెక్స్ట్ కేసీఆర్ గారు కూడా అరెస్ట్ చేస్తారు. ఆయన ఏదో ఫామ్ హౌస్లో ఆయన తాగేసి కూర్చుంటూ ఉంటారు అక్కడ. అసలు ఆయన ఏమి వర్క్ అనేది ఇది చాలా రోజుల నుంచి ఉన్నది. నేను అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పే దీనికి ఆయన బయట జరిగే ప్రాపగండాకి అసలు సంబంధం లేదనమాట. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఫామ్ హౌస్లో పూజలు చేపిస్తున్నారు, ఫామ్ హౌస్లో పార్టీలు ఇస్తున్నారు, ఫామ్ హౌస్లోనే సూట్ కేసులు మారుస్తున్నారు, వాళ్ళని మేము పట్టుకున్నాము, A1 వీళ్ళు, A2 మీరని మీ మీద చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు పూజలు చేయిస్తున్నారా లేదంటే రిలాక్స్ అవుతున్నారా? కేసీఆర్ గారు హోమాలు చేయించిన మాట వాస్తవమే. ఆయన హోమాలు చేయించినాడు కాబట్టి వర్ణదేవుడు కరుణించి వారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కరువు లేకుండా బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, చెర్లల్లో నీళ్ళు వచ్చినాయి, కుంటలలో నీళ్ళు వచ్చినాయి, అలుగుబారినాయి, చెరువులు కూడా అలుగుబారినాయి. సో ఆ విధంగా నీళ్ళ కష్టం అనేది లేకుండే, కరెంటు కష్టాలే లేకుండే, సుభిక్షంగా ఉండే ఈ రాష్ట్రం. కేసీఆర్ గారి పూజలో హోమాలో ఏదో ఒకటి ఆయన పట్టిన దీక్షో ఆయన చేసుకున్న సంకల్పము రాష్ట్రాన్ని మాత్రం సుభిక్షంగా ఉంచిందా లేదా? ఏ ప్రాబ్లం లేదమ్మా. వాటర్ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు, రైతులకు పెట్టుబడి సాయానికి ప్రాబ్లం లేదు, ఆడపిల్ల పెళ్లి చేస్తానంటే గొప్ప ధైర్యం, ఆడపిల్ల కాన్పు పోతే ధైర్యం, పిల్లల్ని చదివించాలంటే ధైర్యం. గురుకుల పాఠశాల అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్పలేదు. గురుకుల పాఠశాలలో మా పిల్లవాడిని ఎట్లయినా చేర్పించండి, మీరు ఎమ్మెల్యే చెప్తే పని కాదా అని నా మీద ఒత్తిడి పెట్టిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే అందరు ఎమ్మెల్యేల దగ్గరికి ఇలాంటి వెళ్తారు, ఎట్లన్నా చేసి చేయండి,
మంచి స్కూలు, మంచి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతున్నారు పిల్లలు. ఇంకోటి ఏంటంటే కాళ్ళకి వేసుకునే చెప్పుల నుంచి తలకు పెట్టుకునే వరకు ప్రతి ఐటమ్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. అడ్మైర్ అయిపోయినారు పేరెంట్స్ అంతా. మా పిల్లల్ని చేర్పించండి మాకు. నేను చెప్పాను అట్లా కాదు, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో మార్క్స్ ఎంత స్కోర్ చేసుకుంటారో దాన్ని బట్టి అడ్మిషన్స్ ఇస్తారని చెప్పి కొందరిని మేము నిరాశపరిచిన మాట కూడా వాస్తవం, రైట్. అది కూడా కొంత మైనస్. మేము ఏదో ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి మాకు కూడా కొంత మైనస్ అని చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ఆ రోజుల్లో అంటే 2023 అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాల దరఖాస్తులు 1,50,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు మొన్నటి దరఖాస్తులు 70,000 దరఖాస్తులు వచ్చినాయి. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, పిల్లలు చనిపోయినారు, ఆసుపత్రి పాలైనారు. ఎవరి నిర్లక్ష్యం? ఎవరి నిర్లక్ష్యం? ఒక గురుకుల స్కూల్లో ఒక ప్రమాదం జరిగింది, ఒక ఫుడ్ పాయిజనింగ్ అయింది, పిల్లలు మరణించినారు అన్నప్పుడు ఎంత సీరియస్గా తీసుకోవాలా గవర్నమెంట్? ఆ తల్లిదండ్రుల బాధ ఏంటి అర్థం చేసుకుందా గవర్నమెంట్? వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మిగతా గురుకుల స్కూల్స్లో ఇట్లాంటి రిపీట్ కాకుండా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 40-50 గురుకుల శాలలో ఎందుకు ఇట్లాంటి విపత్తు జరుగుతూ ఉంది? ఒక గురుకుల స్కూల్ అయిపోతే ఇంకో గురుకుల స్కూల్, అది అయిపోయిందంటే మళ్ళీ ఇంకో గురుకుల స్కూల్. ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? కలెక్టర్కి ఒక ఆర్డర్ ఇచ్చి మీ దగ్గర ఏమైనా జరిగిందంటే మీరే బాధ్యులు అంటే కలెక్టర్ ఉరకడా? గురుకుల స్కూల్ కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోరా? ఒక గురుకుల స్కూల్లో పాము కరిసి అమ్మాయి చనిపోయింది, మళ్ళా వారం రోజులకు మళ్ళీ పాము కరుస్తుందంటే ఏం 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 చేస్తున్నారండి? ఏం పాలన ఈ పాలన? పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరు, పిల్లలు అస్వస్థకు గురై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే పట్టించుకోరు. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు మీరు? ఇంకెంతమందిని చంపుతారు మీరు? బాధ్యత లేదా ప్రభుత్వానికి? ఎక్కడైనా జరిగిందంటే నీ బాధ్యత, దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత తీసుకోవాలా. దెన్ వై గవర్నమెంట్? ఏం అధికారులు చేయలేరా ఈ పని? దానికి ఎమ్మెల్యేలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, మంత్రులు ఎందుకు? చిన్నపిల్లలు చనిపోవడం, పాము గారు చనిపోవడం అనేది చాలా ఇది. వాళ్ళు ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయాలి. బట్ నేను చూసింది స్కూల్స్ చాలా అప్లికేషన్స్ బాగుంది. తగ్గిపోయినాయి అంటే చెప్పండి. అసలు 1,50,000 దరఖాస్తులు ఎక్కడ, 70,000 దరఖాస్తులు ఎక్కడ? అంటే ఈ రోజు పేరెంట్స్ గురుకుల్ స్కూల్ కి పిల్లల్ని పంపాలంటే భయపడుతున్నారు. అట్లాంటి వాతావరణం వచ్చింది. కానీ నాకు ఒక్కటే, ఇన్ని బాగా చేశారు, ఇంత డెవలప్ చేశారు స్కూల్ వైజ్, రైతులకి అండ్ బిజినెస్ పరంగా గొర్రెలు ఇవ్వడం అనేది కూడా చాలా, అది ఆ టైంలో చాలా హెల్ప్ అయింది. ఉపాధి కల్పించడం, గొర్రెలు ఇచ్చారు, మత్స్యకారులకి మత్స్యగా అన్ని ఇచ్చారు. అన్ని విధాలుగా కేసీఆర్ గారు చేస్తే ఓడిపోవడానికి రీజన్ అంటే 1-2 రీజన్స్, మెయిన్ రీజన్స్ మాకైతే ఇవే కనిపిస్తున్నాయి. అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డెవలప్ చేశారు కదా, ఎందుకు మార్పు ఇంకా అద్భుతంగా చేస్తారట కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా అద్భుతంగా చేస్తారట. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి మించి చేస్తారట. ఇందాక చెప్పాను, గ్రామీణ ప్రాంతాల్లో ఒక రుచి దొరికింది, ఇది బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇంకా ఈ బెనిఫిట్స్ డబుల్ అవుతాయి అన్నప్పుడు ఎవరైనా ఆశపడతారు. ఆశే కారణం. మరి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా పోలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినారు. ఎప్పుడు ఎక్సెప్ట్ 7 ఎంఐఎం సీట్స్ రెగ్యులర్ గా వాళ్ళే ఉంటారు అక్కడ. సో అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోవడానికి ఇది ఒక కారణం. అభివృద్ధి బాగా జరిగినప్పటికీ కూడా ఇంకా బాగా చేస్తారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక ఆలోచనతో చేసినారు. ఇప్పుడు అంతే వ్యతిరేకత వచ్చింది. అంతే వ్యతిరేకత ఈసారి మళ్ళీ మీ గవర్నమెంటే వచ్చింది. చాలా నమ్మకం. 100% వస్తుంది. 100% వచ్చింది. డెఫినెట్ గా మళ్ళీ ఇంకొకసారి వస్తాం మీ ఇంటర్వ్యూకి. సో మహిళా దినోత్సవ సందర్భంగా మీరు మా కోసం టైం ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ చాలా అసలు ఏం జరుగుతుంది, వాట్ అండ్ వాట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అభివృద్ధి అవుతుందా లేదా, మళ్ళీ వెనక్కి వస్తున్నారా అనేది మీరు ప్రజలకి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సో మీ తరపు నుంచి, మీరు ఒక స్ట్రాంగ్ లేడీ కాబట్టి ఈరోజు మీ ఇంటర్వ్యూ ఇక్కడ వరకు వచ్చాను, మీ జర్నీ ఇంత ఉంది కాబట్టి. సో మహిళలకి ఏం చెప్తారు? ఎంపవర్మెంట్ ఇప్పుడు చాలా అవసరము, చాలా ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి, మహిళలకి ఎలా వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే ఎంపవర్మెంట్ ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు ఉమెన్ కూడా బయటకు వచ్చి వర్క్ చేస్తుంది, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే నడిచే పరిస్థితి ఈ రోజు ఉన్న మన పరిస్థితుల్లో కనిపిస్తుంది. కానీ చాలా మంది బిజినెస్ సైడ్ అడుగు వేయాలన్నా కూడా కొంచెం భయపడుతున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ కావాలనుకుంటున్నారు. అలాంటి లేడీస్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమ్మా, నేను సజెషన్ కంటే ముందు ఇంకో విషయం గుర్తు చేయాలి. ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలు
మహిళా వ్యాపారవేత్తలు వాళ్ళు ఏదైనా చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, కేసీఆర్ గారు గవర్నమెంట్. వి హబ్ని ఏర్పాటు చేసి, అంటే మహిళలు ఎవరైనా పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన టోటల్ సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా వి హబ్ సంస్థ ద్వారా అందుతుంది అనమాట. వ్యాపారం చేయాలన్నా, పారిశ్రామికవేత్తలు మారాలన్నా, ఇన్వెస్ట్మెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకంటూ ఒక ఐడియా, ఆ ఐడియాని నిజ రూపం దాల్చే విధంగా సపోర్ట్ చేసేదే వి హబ్ ఇంప్లిమెంట్ సో ఆ విధంగా మహిళా పారిశ్రామికవేత్తల్ని, మహిళా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మహిళలకు రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ అట్లాంటివి. సో ఎక్కడైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అంటే దానికి సంబంధించిన కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసిన, భరోసా కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి భార్య భర్త కలిసి ఉండేటట్టుగా ప్రయత్నం చేసిన. ఇన్ని జరిగినప్పటికీ ప్రపంచంలో ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పుకుంటున్నాం. సరే, ఈ సందర్భంగా ఎప్పుడు జనరల్గా ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగా శుభాకాంక్షలు అని చెప్పుకోవడం మళ్ళీ అదే గాడి నడుస్తూ ఉంటుంది. సో నేను మీ ద్వారా మహిళలకి చెప్పాలనుకునేది ఏంటంటే, మహిళలు అంతరిక్షంలో ఉన్న, రైతు కూలీగా మారిన, హోమ్ మేకర్గా ఉన్న, ఫస్ట్ వాళ్ళు మర్చిపోయే విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అంటే మహిళలకి మొదటి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా త్యాగం అనేది నేర్పుతారు. అన్నే కదా వదిలేసి, అమ్మే కదా వదిలేసి అని ఇట్లా రకరకాలుగా నేర్పిస్తూ ఉంటారు. భర్త ఏమన్నా పడాలి, అత్త హింసించినా ఓర్చుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు. బాగుంది. బయట అబ్బాయిలు ఆకతాయిలు ఏమన్నా అన్నా కానీ సైలెంట్గా ఉండు, ఇట్లాంటివి నేర్పిస్తారు. నేను ఈరోజు మహిళలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వాలు వచ్చి మన బతుకులు మారుస్తాయి, లేకపోతే మనకి ఏదైనా జరిగితే పోలీసులు వచ్చి రక్షిస్తారు, న్యాయం చేస్తారు, ఇవన్నీ మర్చిపోండి. నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండి, మీరు మానసిక ధైర్యంతో ఉంటే మీ కుటుంబం బాగుపడుతుంది. ఆ విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు త్యాగాలు అలవాటు అయిపోయినాయి కదా. కడుపు నొప్పి లేస్తే ఇవాళ ఒక్కరోజు అన్నం తినకుండా పడుకుంటే సరిపోతుంది. తలనొప్పి లేస్తే కొంచెం జెండు బాము అమృతాంజనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా 2-3 రోజులు రిపీట్ అయితే కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని పనంగా పెడతారు. మరి అదే కష్టం చేస్తూనే ఉంటారు. ఈరోజు మీరు 2 రోజులు నా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, నేను వండకపోతే వాళ్ళకి కష్టమవుతుంది, నా భర్తకు కష్టమవుతుంది అని ఆలోచిస్తున్నారు. బట్ ఇలాంటి చిన్న చిన్న రుగ్మతలే రేపు అది పెద్ద వ్యాధిలాగా మారితే కుటుంబం నష్టపోతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోద్దు దయచేసి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ కుటుంబ సభ్యులను ఎంత ప్రేమిస్తారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీరు అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా మీరు గట్టిగా ఉంటే మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మహిళలకు చెప్పేది ఒకటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు ఎవరు తక్కువ అంచనా వేసుకోకండి. యూ క్యాన్ డూ మిరాకిల్స్. మీకు ఆ టాలెంట్ ఉంది, మీకు ఆ నైపుణ్యం ఉంది. భగవంతుడు మనకు ఆ ఓపికనిచ్చాడు, ఆ శక్తినిచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు. ఎక్కడ అవకాశం వచ్చినా మీ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.